యాకోబు వ్రాసిన పత్రిక దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి 12 గోత్రములలో నుంచి ప్రభువును అంగీకరించిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందులో 5వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుదాం. ఒకసారి అందరము దేవునికి స్తోత్రం చెబుదాం బిగ్గరగా. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిందా, శ్రమ వచ్చి పడిందా, అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సరే, ఎవరికైనా అంటే ఆ స్థితిలో ధనవంతుడు పేదవాడు, చదువుకున్నవాడు చదువు లేనివాడు అన్నట్టుగా ప్రభువుని ఎరిగినవాడు ఎరుగనవాడు అంటే ఈ వాక్యం వర్తించదు. ఎందుకంటే ప్రభువుని ఎరిగిన వాడికి ప్రార్థన అంటే ఏంటో తెలుసు, శ్రమ ఎందుకు వస్తుందో తెలుసు, శ్రమ రావటానికి కారణాలు కొన్నైనా తెలుసు. ఉపదేశములలో ఉంటాడు కనుక బాప్తిజం పొంది సంఘములోనికి జత చేయబడి రొట్టె విరిచే ప్రయత్నంలోనూ అపొస్తలుల బోధ యందును ప్రార్థనల యందును ఎడతెగక ఉండే ఆ బాధ్యతను ఎరిగిన వాడి సహవాసములో అంటుకట్టబడి ముందుకు సాగిపోతున్నాడు కనుక విశ్వాసకి తెలుస్తుంది ఈ మాట. ఎవరికైనాను అనగానే ప్రభువుని ఎరుగున వారికి వచ్చిన అర్థం కాదు. ప్రభువుని ఎరిగిన వారిలో ఎవరికైనా స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఏ గోత్రమైనా, రోమయుడైనా, హెబ్రియుడైనా, గ్రీకు దేశస్థుడైనా, సమరయుడైనా, ఎవరైనా సరే మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తుంది. నా నామమును బట్టి మీకు అనేక హింసలు శ్రమలు వస్తాయని ప్రభు చెప్పారు. ప్రభువుని అంగీకరిస్తే శ్రమలు రావని కొంతమంది తరచుగా చెబుతూ ప్రభువులోనికి ఆకర్షించటానికి, రక్షణలో నడిపించడానికి చాలా సులువుగా ఆ మాట పలుకుతుంటారు. ఎంతవరకు అది న్యాయబద్ధమో, ఎంతవరకు అది అవునన్నట్టుగా ఉంటుందో మనకు తెలియదు. కానీ ఒక్కొక్కసారి అన్యజనులకు ఆ మాట ఏదో ఆకర్షించటానికి ఎరవేస్తున్న మాటగా వాళ్ళు అనుకుంటారు. ఈవెన్ ప్రభు యొక్క సువార్తను, ప్రభు యొక్క బలియాగాన్ని, ప్రభు యొక్క ప్రేమను శ్రమలో ఉన్నవారు ఆ శ్రమల ఆత్రతలో బయటపడాలి అనేటటువంటి ఆ హడావిడిలో బ్రతకాలి, యాత్ర నుంచి బయటకు రావాలి అనే ఆ తొందరపాటులో చెప్పేవారి మాటను మరొకలాగా అర్థం చేసుకున్న రీతిని బట్టు ప్రభువును అంగీకరించిన, బాప్తిజం పొందిన, చర్చి సంఘంలో జాయిన్ అయినా, ప్రభు బళ్ళను తీసుకుంటున్నా, నెలలు గడిచినా, వారములు గడిచినా శ్రమలు పోయాయి. కానీ కొద్ది సంవత్సరాల తర్వాత మళ్ళా ఏదో శ్రమ వచ్చి పడింది. అంతకుముందున్న శ్రమ కాదు, మరేదో క్రొత్త శ్రమ వచ్చి పడింది. మరలా చెప్తున్నాను, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇది కూడా అర్థం చేసుకుని ఉండాలి. యేసు ప్రభు తనను నమ్మిన వారికి శ్రమలు ఉండవు అని ఎక్కడా హామీ ఇవ్వలేదు. నోవేర్ ఇన్ ద వరల్డ్. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు నమ్ముకో, నీకు అస్సలు కష్టాలే ఉండవు అనే మాట అబద్ధమే అవుతుంది. ప్రభు నమ్ముకుంటే అస్సలు నీకు శ్రమలే ఉండవు తెలుసా నీకు అని ఆత్రతతో ప్రభువులోనికి ఆకర్షించి ఆమెను ఆయనను నరకపు మంటలో తప్పించే ప్రయత్నపు హడావిడిలో మీరు నేను ఎవరైనా ఆ మాట చెప్పి కొంచెం ఆసక్తిని రేకెత్తించి కుతూహలాన్ని వాళ్ళకి అందించి పరుగున ప్రభుదొచ్చి యేసయ్యా నాకు రక్షకుడుగా ఉండు అని ప్రార్థన చేసే హడావిడి ప్రయత్నం మనం చేస్తుంటాం. వారు కూడా ఆ ప్రయత్నంలోకి వచ్చేస్తూ ఉంటారు. కానీ వారు అనుకున్నట్టుగా రక్షణ పొందిన తర్వాత ఆ ఇరుకు తప్పిపోయిందేమో, ఆ ఇబ్బంది తొలగిపోయిందేమో, ఆ వ్యాధి నుంచి స్వస్థత వచ్చిందేమో, ఈ యాతన నుంచి వారు కనురెప్పపాట్లో విడిపించబడ్డారేమో, అమ్మయ్య బ్రతికిపోయాము, ఆ తమ్ముడు చెప్పిన మాట నిజమే, ఆ చెల్లి చెప్పిన మాట నిజమే, రక్షణ పొంది బ్రతికిపోయాను అనుకునేటప్పటికి ఉరుము లాంటి పిడుగు లాంటి ఊహించిన మరేదో శ్రమ వచ్చి పడుతుంది ఇంటి మీదకు. మొదట ఉలిక్కిపడి ప్రార్థన చేసుకుని అది తొలగకపోతే ఆలోచన ప్రారంభమవుతుంది.
ఆలోచనలు ముసురుకోవటం ప్రారంభమవుతాయి. ప్రారంభంలో ఎలాగన్నారు, నేను ఎలాగుంటాననుకున్నాను, అలాగుంటాననుకున్నాను, ఇవేమి రావనుకున్నాను. ప్రభుని అంగీకరించగానే అంతా చక్కబెట్టేశాడు ప్రభు. సాక్ష్యాలు కూడా చెప్పాను, కోటాలు కూడా పెట్టాను. నేను అందరికీ ప్రభుని నమ్మానని చెప్పాను, నా ప్రభు ఎంత మంచివాడు అని చెప్పాను. కానీ ఇప్పుడేంటి, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. ఇది మొదటి శ్రమ కన్నా తీవ్రంగా ఉంది. అప్పుడంటే ఏదో బ్రతుకుతూ ఈశ్వరమంటూ ముందుకెళ్ళొచ్చేమో, కానీ ఇప్పుడు ప్రభులోకి వచ్చాక దాదాపు ఇక నాకు చావు తప్పదేమో అనే లాంటి రీతిలో ఇరుకులు వచ్చేసాయి అని మనం అనుకుంటుంటాం. స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ప్రభు మాట అబద్ధమవుతుందా? లేదా ప్రభువుని గురించి ఎవరైతే పరిచయం చేశారో వారు తొందరపడి ఆ మాట అవగాహన లోపంతో చెప్పుంటారా? ఏదేమైనా సత్యాన్ని సత్యంగానే చెప్పాలి. లేని ఆశలు మనం పెట్టకూడదు. ప్రభు ఏ ఆశ చూపాడో అదే ఆశ చూపాలి. ప్రభు ఏ విషయంలో వాగ్దానం చేశాడో అదే వాగ్దానాన్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం చెప్పటం వరకు మన పని. ఆ తర్వాత ప్రభు చూసుకుంటాడు వాళ్ళని ఆకర్షించుకోవటం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక సంఘానికి శ్రమలు తప్పదు. పౌలు అంటాడు, శ్రమల గుండా సంఘం వెళుతున్నప్పుడు ఆ పౌలు, పరిశుద్ధుడైనటువంటి పౌలు, సెయింట్ అయినటువంటి పౌలు, కొరడాల కాదు బెత్తం దెబ్బల చేత శరీరం అంతా ఛిద్రం చేయబడి ఉండగా దుమ్మిగా మీద పడి ఆయన వస్త్రాలు చింపివేసి రాళ్లతో కొట్ట ప్రయత్నం చేసి పిడికళ్ళతో కొట్టి సురదప్పి పడిపోయిన తర్వాత ఊరి వెలుపలికి ఈడ్చి పాడేస్తారు. చచ్చిపోయిన కుక్కను పంచాయతీ వాళ్ళు ఊరి వెలుపలికి ఈడ్చి పాడేసినట్టుగా ఊరి వెలుపలికి ఈడ్చి పాడేస్తారు. చచ్చాడు, పేడ విరగడైంది అంటూ చేతులు దులుపుకొని పోయారు కొంతమంది. అతనిలో ఊపిరుంది, మరలా లేచాడు. సహోదరులందరూ చుట్టూ మూగారు. లేఖనంలో ఉంది, సహోదరులందరూ ఆయన చుట్టూ చేరారని. ఏం చేసుంటారు? అమ్మో గాయమైంది, ఎంత పెద్ద దెబ్బో, ఎంత లోతు దెబ్బో, అయ్యయ్యో ఎంత రక్తమో, ఆ కన్ను చూడు ఎలా వాచిపోయిందో, ఆ భుజం చూడు ఎలా లావైపోయిందో, అయ్యయ్యో వెనక పక్క కూడా చాలా దెబ్బ ఉంది అంటూ ఆ పరామర్శ కాదండి, ఆ లేఖనాల్లో ఉన్న సహోదరులందరూ ఆయన చుట్టూ చేరగా, పౌలు చుట్టూ చేరగా ఆయన లేచాడు అన్నటువంటి తాత్పర్యం దేనికి గుర్తంటే సహోదరులు ఎవరు? ప్రార్థన. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పటికప్పుడు ఆయన ఓదార్చడానికి, ధైర్యపరచడానికి, సొమ్మసిల్లిన ఆయనను తెప్పరిల్ల చేయటానికి ప్రయత్నం జరిగి ఉండాలి. ఆయన లేచి ఉంటాడు. కానీ సహోదరులందరూ చుట్టూ చేరారు అంటే ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే ప్రార్థన. ప్రభువుకు ప్రార్థన చేశారు. పౌలును మరలా బలపరుచుకుని తమ మధ్యలో నిలుపుకున్నారు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. పౌలప్పుడు తాత్కాలికంగా ఆ ప్రాంతానికి దూరంగా వెళ్ళినా కొద్ది రోజులైన తర్వాత మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చేస్తాడు. ఎక్కడ దెబ్బలు తిన్నాడో, ఎక్కడ దాదాపు చచ్చిపోయినంత పని అయిందో భయమేం పడలేదు. మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చి అక్కడున్న సహోదరుల బిక్క చచ్చిపోయి మేము క్రైస్తవులమని చెప్పుకోవడానికి భయపడిపోతూ, అదుగో పౌలు గారికి అలా చేశారే, మన వీధులకు వచ్చి ప్రభు గురించి చెప్తే మనమేమైపోతాము అంటూ మనం తట్టుకోలేమంటూ మౌనంగా గడగడ వణుకుతూ చీకట్లోనో రహస్యంగానో సమావేశం అవుతున్న పరిస్థితుల్లో వచ్చి సంఘాన్ని హెచ్చరిస్తాడు, కాదు ప్రోత్సహిస్తాడు, ధైర్యపరుస్తాడు. ఏమని? మనము సంఘం అనేక శ్రమల గుండా వెళ్ళాల్సిందే, అది దేవుని చిత్తము. స్తోత్రం కలుగునుగాక. అనేక శ్రమల గుండా వెళ్ళి మనం పరలోక రాజ్యమును చేరవలసి ఉన్నది. దట్ ఈస్ ద రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు అంటాడు, నా వెనకాల రండి అని. యేసు అంటాడు, నాకు శిష్యులుగా ఉండండి అని. యేసయ్య, నీ దగ్గర వెండి ఉందా, బంగారం ఉందా, అంతస్తుల మేడలు ఉన్నాయా, వాహనాలు ఉన్నాయా, విమానాలు ఉన్నాయా, వజ్రాలు ఉన్నాయా, వైఢూర్యాలు ఉన్నాయా? నిజానికి ఆయన శ్రీమంతుడు, సకలాశీర్వాదములకు కారణభూతుడు. సృష్టి అంతటిలో ఉన్న నిధులన్నీ ఆయనవే. కానీ ప్రభు ఆ రోజు భూమి మీద సంచారం చేస్తూ, ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటున్నారా? కొంతమంది యేసయ్య ఎక్కడుంటావో మేము నీతో పాటు వచ్చేస్తాము, నీతో పాటు ఉంటామంటుంటే, పక్షులకు గూడులు ఉన్నాయి, నక్కలకు తలదాచుకోవటానికి బొరియలు ఉన్నాయి, మనుషుకు మనం తలదాచుకోవటానికి ఏమీ లేదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, నీ వెనకాల వస్తే అన్ని సుఖాలు మా వెనకాల వస్తాయి. నీ వెనకాల వస్తే ఇక మాకు జీవితం అంతా కూడా పూలదండలు వేయించుకోవటమే, బుక్కేలు తీసుకోవటమే,
అంటే సుఖము, సౌఖ్యము, భోగమే, భాగ్యమే. నువ్వు ముందెళ్ళవయ్యా, మాకు మార్గం సరళం చేయవయ్యా. మీ వెనకాల వస్తావంటే లోకం మా మీద పూలు జల్లుతుంది, దండలు విసురుతుంది, బుకేలు ఇవ్వటానికి మా మీద ఎగబడిపోతుంది, మాతో కలిసి ఫోటోలు తీసుకోవటానికి మీద పడిపోతుంది ఈ లోకం అని అనుకుని ఆయన వెనకాల వస్తే ముందుగానే ఏం జరుగుతుందో చెప్పాడు. ముందుగానే వెనకాల వచ్చేవారు ఏమి భుజం మీద పెట్టుకుని రావాలో చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. నన్ను వెంబడించేవారు, నాకు శిష్యులుగా ఉండాలని కోరిక కలిగిన వారు, అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చేవారు ఏమవ్వాలి? ముందు వాళ్ళు తమ గురించి తాము ఆలోచన చేసుకోవటం తగ్గించేయాలి. ఆ తర్వాత వారి కొరకు సిద్ధపరచబడిన శిలువ వారు భుజాన వేసుకోవాలి. గుడ్ ఫ్రైడే రోజున కాదు, లేదు ఉపవాస కూటాల రోజున కాదు. నో 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 ప్రతిదినము. స్తోత్రం కలుగునుగాక. ప్రతిదినము ఎవరికి వారి కొరకు సిద్ధపరచబడిన శిలువ. అవమానం కావచ్చు, ఆకలిగా దప్పిక కావచ్చు, వస్త్రహీనత కావచ్చు, వెలివేయబడుట కావచ్చు, చిన్న రాయి దెబ్బ కావచ్చు, ప్రేమించిన వారి చీయని మొక్క మీద ఉమ్ము వేసే ఆ సంఘటన కావచ్చు, అది శిలువకు ఒక గుర్తు. స్తోత్రం కలుగునుగాక. రోజు ఉదయాన్ని బ్రష్ చేసుకుని శిలువ భుజం మీద వేసుకుని వీధులు తిరగమని కాదు ప్రభు అనేది. శిలువ అంటేనే అవమానం, శ్రమ, అగౌరవం, వెలివేయబడటం, కష్టం, నష్టం, వ్యాధి అన్నీ కూడా అందులో ఇమిడిపోయి ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఇక ముందుకు వెళ్ళను. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడాలి. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలువనంపబలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ప్రార్థన అనే మాటలు వస్తున్నాయి చూడండి. మీకు తెలియదని కాదు, ఎక్కువసార్లు వచ్చాయి కనుక ప్రార్థన మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నామన్నమాట. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఏమవుతున్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంటే మనము ఏదో చేయడానికి ప్రయత్నం చేయకుండా ఏం చేస్తే సరవుతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఎవరికైనా శ్రమ సంభవించిందా అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడాలి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపించాలి. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన వల్ల ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాసము లేని ప్రార్థన కాదు, విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాసముతో కూడిన ప్రార్థన. విశ్వాసం అంటే మాట ఇచ్చాడు దేవుడు, ఆ మాట తప్పక నెరవేరుతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతనిని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుతాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరు మీలో ఎవరికైనా అంటే ఎవరు 7వ వచనం పైకి వెళ్తే సహోదరులారా అనే సంబోధన ఎవరికి రాస్తున్నాడు ఉత్తరం? సహోదరులు అంటే ఎవరు? ఒక ఉదరం నుంచి కలిసి పుట్టినవారు, ఒక కడుపున పుట్టినవారు. ఒకేసారి కాకపోయినా ఒకరి తర్వాత ఒకైనా అమ్మ కడుపున పుట్టినట్టుగా సహోదరులు అంటే ఒకే ఉదరం నుంచి ఒకే కడుపున పుట్టినవారు. అలాగని మనం చూసుకుంటే అమ్మ నాన్న యేసయ్యే, అమ్మ నాన్న యెహోవా దేవుడే, అమ్మ నాన్న వాక్యమే, అమ్మ నాన్న ఆత్మ అయిన దేవుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మ నిన్ను నన్ను కన్నారు. లేఖనానుసారంగా మనం జన్మించాం. శరీరీతిగా జన్మించినది శరీరమై ఉన్నది, ఆత్మరీతిగా జన్మించినది ఆత్మయ్యి ఉంటుంది. శరీరం శరీరమే, ఆత్మ ఆత్మే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రోగిని స్వస్థపరచును, ప్రభుత్వం లేపును. అతడు పాపములు చేసిన వాడైతే సహోదరులు రక్షణ పొందిన తర్వాత సహోదరులు అవుతారు. ముందుగా కూడా సహోదరులు అనొచ్చారు. బ్రదరు, హాయ్ బ్రదర్ అని అనుకోవటం సహోదరులు అయిపోయినట్టు కాదు. కానీ లేఖనం ప్రకారం ఎవరు సహోదరుడు అంటే యేసు రక్తము చేత కడగబడినవారు, కలిసి కడగబడినవారు, ఒకే విశ్వాసంలో ఎదుగుతున్నవారు, ఒకే ప్రభువును ప్రభుగా కలిగి ఉన్నవారు. స్తోత్రం కలుగునగాక. ఒకవేళ అతడు పాపము చేసిన వాడైతే, ఒకవేళ సహోదరుడు పాపం చేసిన వాడైతే, పాపం అంటే ఏంటి? ఆధ్యాత్మిక్రమమే పాపము. చేసిన వాడైతే ఏడుస్తూ కూర్చోకూడదు. అయ్యో అంటూ తల మీద బూడిద పోసుకున్న మాదిరిగా
తల గోడకేసి కొట్టుకుంటూ ఇంకంతే దేవునికి నేను దూరం అయ్యాను, ఇంకంతే దేవుడు నన్ను ఏదో చేసేస్తాడు, ఇంకంతే అదుగదుగో నరకపు మంటలా కనపడుతున్నాయి, ఇంకంతే ప్రార్థన ఉండదు, ఇంకంతే చర్చ ఉండదు. ఒక రకమైన ఆవరింపు, భయము, దిగులు. అంటే ఇక పాపం చేసిన వెంటనే, అది జరిగిన వెంటనే, లేదా అలాంటి సన్నివేశం జరిగిన వెంటనే తెలుసో తెలియకో ఆకర్షించబడో బలవంతంగానో ఏదో జరిగింది, అయిపోయింది. దీపం ఆరిపోయిందా? ఆరిపోయినట్టుగానే ఉండొచ్చు. కానీ ఇక్కడ లేఖనం ఇక్కడే కాదు, చాలా చోట్ల లేఖనాలు ఉన్నాయి. మీలో ఒకవేళ ఎవరైనా పాపము చేసి ఉన్నట్లయితే మన కొరకు ఒక విజ్ఞాపనకర్త ఉన్నాడు. లోక పాపముల కొరకు సమాధానం ఎలాగైతే తాను తీసుకొచ్చాడో, మన పాపముల నిమిత్తం కూడా ఆయన సమాధానముగా మనల్ని తండ్రి చెంతకు చేర్చువాడై ఉన్నాడు. ఎలాగున మన అతిక్రమములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన ప్రతి పాపమును తన పవిత్ర రక్తముతో కడిగివేసి మనలను పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. మీలో ఎవరైనా పాపములు చేసినట్లయితే, పాపము కాదు, పాపములు కాదు, ఒకసారే 10 లేదా అప్పుడప్పుడు 1+1+1+1 100 ఉండనివ్వండి. మీలో ఎవరైనా పాపము చేసిన వాడున్నట్లయితే ప్రార్థన ద్వారా అతడు క్షమాపణ పొందుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ప్రార్థన ఎందుకు చేయాలి? నా ఇంట్లో టన్నుల బియ్యం ఉన్నాయి, నా ఇంట్లో కోట్లాది రూపాయలు ఉన్నాయి, నా ఇంటి నిండా పట్టు వస్త్రాలు ఉన్నాయి, నాకు 10 వాకులు ఉన్నాయి, నాకు 10 వాహనాలు ఉన్నాయి. అసలు చెప్పాలంటే 10 తరాల వరకు కూర్చుని కళ్ళు మూసుకుని తిన్నా సరే తరగనటువంటి నిధులు ఉన్నాయి. ప్రార్థన ఎవరు చేస్తే చెప్పండి? ఆకలి అయితే ప్రార్థన చేయండి, వస్త్రం కావాలంటే ప్రార్థన చేయండి, భూమి కావాలంటే ప్రార్థన చేయండి, వాహనం కావాలంటే ప్రార్థన చేయండి, ఇల్లు కావాలంటే ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే అదే కదా. ప్రార్థన చేస్తామని దేవుడు ఇస్తాడు కదా. ఒక వైఖరి, ఒక రీతి, ఒక స్థితిలో మనం ఆగిపోతున్నాం. లేదా సంఘం అంటే దాదాపు మైనారిటీ, అంటే ఎదుగని మురుగుజ్జు విశ్వాసంతో ఉన్నటువంటి విశ్వాసులు ప్రార్థన అంటే ఏదో అవసరం వచ్చినప్పుడు, ఆపదొచ్చినప్పుడు, గాయమైనప్పుడు, ఆకలేసినప్పుడు, కాలిలో ములుగుచ్చుకున్నప్పుడు, ఏదో ఒక జతకు మరొక జత వస్త్రం కావాలనుకున్నప్పుడు యేసయ్యని అడగాలట, ఇస్తాడట. యేసయ్యని అడిగితే వెంటనే ఇస్తాడట. అంతవరకేనా యేసయ్య? స్తోత్రం కలుగునుగాక. కాదు, మరి మన జీవితంలో జరగకూడని జరిగిపోతూ ఉంటాయి, చెయ్యకూడనివి చేసేస్తూ ఉంటాం, మాట్లాడేస్తూ ఉంటాం. చూడకూడదనుకుంటేనే చూడాల్సి వస్తుంది. అయ్యయ్యో అని కేకలు వేసేవే అయ్యి ఉండొచ్చు. కానీ ప్రభు అంటాడు, ఆలస్యం చేయకుండా యేసు రక్తం కిందకు వచ్చేసేయండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలాగునా ప్రార్థనాపూర్వకమైన మనసుతో, ఊరికి పెదములతో ప్రార్థన కాదు, ఆ ప్రార్థన గుండెల్లో నుంచి రావాలి, అంతరాత్మలో నుంచి రావాలి, మనస్ఫూర్తిగా రావాలి, యథార్థంగా రావాలి. సారీని నాలుకను ఉపయోగించి చెప్పేస్తే కుదరదు. ఆ సారీని గుండె లోతుల్లో నుంచి రావాలి, సత్యములో నుంచి రావాలి. సారీ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సారీ చెప్పటం వెనుక మళ్ళా అది చేసే ఆలోచన ఉండకూడదు. సారీలు ఇంకా ఉన్నాయి బుట్టలో. నా బుట్టలో ఇంకా ఎన్ని సారీలు ఉన్నాయంటే, చేశాను ఒక సారీ, మళ్ళా చేశారు సారీ, ఇంకో 10 చేసిన పర్లేదు, ఇంకా 100 సారీలు ఉన్నాయి బుట్టలో. చిన్నపిల్లలు చెప్తున్నట్టు అనుకోకండి, దీనిని అలాగని ఆలోచన చేయాలి. ఎందుకంటే నా దగ్గర ఇంకా సారీలు ఉన్నాయి, ఇలా చేస్తాను అలా సారీ చెప్తా, ఇలా చేస్తా అలా సారీ చెప్తా అనే తాత్పర్యంతో మనం ఉండకూడదు. ప్రభు కోరేది సారీ చెప్తే చాలు అనేది ఉన్నా, ప్రభు సారీ వెనకాల మనస్సు పశ్చాత్తాపంతో ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. మారు మనసుకు సంబంధించిన దుఃఖం, విచారం, అది పశ్చాత్తాపం కడుపులో నుంచి వస్తుంది. కడుపు లోతుల్లో నుంచి వస్తాయి జీవజల నదులు, ఊటలు. నేను ఎవరిలో అయితే ఉంటానో అని యేసు ప్రభు చెప్పినట్టుగా. కనుక సారీ చెప్పడం ఏం పెద్ద కష్టం కాదండి, మనస్ఫూర్తిగా సారీ చెప్పటమే కష్టం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయినా ఇక్కడ చూస్తే, ఒకవేళ సహోదరులారా మీలో ఎవరికైనా శ్రమ, ప్రార్థన చేయండి. ఎవరైనా రోగి ఉన్నాడా, ప్రార్థన చేయండి. ఎవరైనా ఒకవేళ దారి తప్పారా, ఎవరైనా జారేరా, నిలువెచ్చ స్థితిలో పడ్డారా, ప్రభువా అంటూనే పాపము చేస్తూ పోయి ఆ వ్యసనములోనికి మీరు వచ్చారా, ఆలస్యం చేయకండి.
పర్వాలేదని అనుకోకండి. లేదు ఇంకెలాగో మునిగిపోయాను కదా, పట్టుకెళ్తాడు యేసుప్రభుని, లేకపోతే నరకంలో పడిపోతాను, ఇంకేముంది నాకు దిక్కు మొక్కు లేదు కదా అంటూ హెబ్రీయులకు రాసిన పత్రికలో వచ్చినాన్ని పట్టుకుని మనం గడగడ వణికిపోతాం కాదట. ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి పాపములు క్షమించబడతాయి. స్తోత్రం కలుగును గాక. పాప క్షమాపణ పొందాలనుకున్నవాడు కూడా ప్రార్థన చేయాలి. వాడు ఒక్కొక్కసారి ప్రార్థన మీద ఆ వ్యక్తికి ధ్యాస ఉండదు. నిజానికి దేవుడు క్షమిస్తాడు అనే నమ్మిక అతనికి ఉండదు. క్షమించాడనే ధీమా కూడా ఆయనకు ఉండదు. క్షమించాడని నాకు ఎలా తెలుస్తుంది? చాలాసార్లు ఇలా జారాను, చాలాసార్లు ఇలా దూరం అయ్యాను, చాలాసార్లు ఇలాగ ఆ రూట్లో వెళ్ళిపోయాను. ఎన్నిసార్లు క్షమిస్తాడు యేసయ్య? ఒకదానికి హద్దుంటూ ఉంటుంది కదా క్షమాపణకి అని అనుకుంటూ మనమేదో మనం లెక్కలేసుకుంటాం. ఎన్నిసార్లు క్షమించాలి అని మనం ఎవరైనా మన పట్ల న్యాయం తప్పుతూ ఉంటే, అన్యాయం చేస్తూ ఉంటే ఎన్నిసార్లు సారీ చెప్తావు? నీకు ఇది ఒక ఆటగా ఉంది అని మనం అనేస్తాం. లోకరీతిగా ఎవరైనా సరే ఇప్పటికీ ఎన్నిసార్లు సారీ చెప్పావు, ఎన్నిసార్లు నన్ను గాయపరిచావు, ఎన్నిసార్లు నాకు నష్టం కలిగజేసావు, నీకు బాగా అలవాటు అయిపోయింది. దేనికైనా హద్దు ఉంటుంది, తెలియదా నీకు అంటూ లోకరీతిగానే కొంచెం హెచ్చరిక చేస్తాం అవతల వ్యక్తిని. ఇలాగ దేవుడు అంటాడని మనం అనుకోవటం కాదు, కానీ అనడు అని అనుకుంటూ ధీమంగా ఉండటం కాదు. కానీ ప్రభు అంటాడు, నా ప్రేమ అయితే ఎప్పుడు నీకు అందుబాటులో ఉంటుంది, క్షమాపణ కూడా ఎప్పుడు నీకు అందుబాటులో ఉంటుంది, కానీ మనస్ఫూర్తిగా నువ్వు నా వైపు తిరగాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యో నాన్నకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నాన్న పేరు పోగొట్టేశాను, వేశ్యలతో తిరిగేశాను, జూదం ఆడేశాను, గుర్ర పందాలు ఆడేశాను, తాగుడు కూడా అలవాటైపోయింది, జూదం కూడా బాగా నేర్చుకున్నాను, నా చుట్టూ పందుల్లాగా స్నేహితులు తయారైపోయారు, వాళ్ళని మేపటంతో నా బ్రతుకంతా అయిపోయింది. అయ్యయ్యో నాన్నకు వ్యతిరేకంగా పాపం చేశాను, నాన్న యొక్క ఆ సహవాసం నుంచి బయటకు వచ్చేసాను, నా బ్రతికేలాగా అయిపోయింది. అయ్యో నాన్నకు వ్యతిరేకంగా నేను తప్పు చేశాను, చాలా పాపం చేశాను, మొక్కను చూపించడానికి చాలా భయం అవుతోంది, ఈ పాపంతో నేను ఎలా తండ్రికి ముఖం చూపించనంటూ అక్కడే ఏడుస్తూ కూర్చోలేదు. అయ్యో పాపం చేశాను, ఇలా చేశాను, అలా చేశాను, తెలిసి చేశాను, పడ్డానికి జారిపోతూ చేశాను అని ఏడుస్తూ కూర్చోలేదు. బాధపడ్డాడు. అయ్యయ్యో అనుకుంటూనే ఉన్నాడు. ఒకరోజు అతనికి ఒక బుద్ధి వచ్చింది. ఏంటి? నాన్న దగ్గరికి పోతా. మనసు మార్చుకున్నాడు. నేనంటాను అయ్యో అది చేశాను, అయ్యో ఎలా చేశాను, అయ్యో ఇలా చేసి ఉండేవాడిని కాదు, ఇంకంతే కదా, ఆయన మనకు అవమానం తీసుకొచ్చాను, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నడిచాను, ఆయన ప్రీతికరమైన నేను చేయలేకపోయాను, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు మిస్ అయ్యాను, చాలాసార్లు ప్రభువును ఫెయిల్ చేశాను, నేను ప్రభు ఇష్టానికి నేను గాయపరిచాను, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు గాయపరిచాను అంటూ ఏడుస్తూ కూర్చోవద్దు. ఆ చిన్న కొమ్ముడు మాదిరిగా దేవుని వైపు తిరగాలి. ఇదిగో నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను తండ్రి అంటూ కనీసం తల ఉంచుకునే దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? 100 సార్లు క్షమించాను, 101 వచ్చావు, కాదు, నువ్వు బ్రతుకొచ్చావు, నాకు అంతే చాలు. స్తోత్రం కలుగునుగాక. అంతకుముందు 10 ఐటమ్స్తో భోజనాలు పెట్టాడు తండ్రి. ఇప్పుడు పడిపోయి వచ్చాడు కనుక, పశ్చాత్తాపంతో వచ్చాడు కనుక, తండ్రి పేరు పాడు చేసి వచ్చాడు కనుక, ఆ 10 ఐటమ్స్తో భోజనం పెట్టి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఒరే వడ్డించండ్రా అబ్బాయికి అనే యోగ్యత ఈ పిల్లోడు కోల్పోయాడు అని అనుకుంటే, ఒకవేళ తండ్రి కూడా అలాంటి మనస్తత్వంతో ఉంటే, ఒరే ఎవరు అక్కడ పెరట్లో కుర్చీ వేసి కొంచెం ఆ 4 ముద్దలో పెట్టండి, వీడికి వచ్చాడు నా చిన్న కొడుకు, పోనీలే అన్యాయం అయిపోయాడు, కష్టపడిపోయాడు, చూడు ముఖం ఎలా తరుక్కుపోయిందో, ఎలా ముఖం అంతా కూడా దిగ్గాలైపోయిందో, అసలు గుర్తుపట్టలేనట్టుగా అయిపోయాడు. అదిగో ఆ వాకిల్లో వాడిని కూర్చోబెట్టి ఆ 2 ఐటమ్స్ ఏదో కొంచెం పడేయండి అనలేదు, విందు చేశాడు, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు, తానే కూర్చున్నాడు, తానే వడ్డించాడు, అందరినీ కూడా కలిసి సంతోషించమన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రభు ప్రేమను మనము తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకు ఇచ్చాడు ఆ ఓపెన్నెస్? ఎందుకు ఇచ్చాడు ఆ శాశ్వతమైన, తీవ్రమైన, విశాలమైనటువంటి ప్రేమ ఆహ్వానం ఎందుకు ఇచ్చాడంటే, అలా ఆయన చేతులు చాపి నిరమెల్లా కూర్చుంటే ఇక పాపం చేస్తూనే ఉంటాడు. పనికి మాలిన దేవుని బిడ్డ చేతులు చాపి ఉంచాడు కదా అని ఇంకా అలా పాపం చేస్తూనే ఉంటాడు. ఆయన చేతులు మూసేస్తే బాగుండును. పశ్చాత్తాపడి వచ్చేవాడికి చేతులు తెరవాలి. కానీ లేఖనం చెప్తా ఉంది, ఒకవేళ చివరి ఘడిలో ఆడు మారు మనసు పొందితే,
అప్పుడు కూడా అదే నేను అనుకుంటాను, అదే దైవజనులు కొంతమంది చెప్తారు, కృపాకాలం ఒకరోజు మూయబడుతుంది, సంఘము ఎత్తబడుతుంది, ఇక కృప భూమి మీద ఉండదు. స్తోత్రం కలుగునుగాక. క్షమాపణ కోరినా అడిగేవాడు ఉండడు, క్షమాపణ కోరినా ఏంటి బాబా అనేవాడు ఉండడు, క్షమాపణ కోరినా అయిపోయింది సమయము అనే మాటలే మనకు వినిపిస్తాయి. కృప ఉన్నంతసేపు స్తోత్రం కలుగునుగాక ఆ కృప నిన్ను పిలుస్తూనే ఉంటుంది. వచ్చేసేయి దేవుని దగ్గరికి, వచ్చేసేయి దేవునిలోకి, వచ్చేసేయి యేసయ్య దగ్గరికి, వచ్చేసి ఆయన ప్రేమను పట్టేసుకో. ఆయన ప్రేమను మరలా రుచి చూడు. ఆయన నీ కోసం చూస్తున్నాడు, నిన్ను క్షమిస్తాడు, నిన్ను కడుగుతాడు, నిన్ను శుద్ధి చేస్తాడు. ఆ తొలి దినపు అనుభవాలు నాకు ఇస్తాడా, ఆ తొలి వరాలు నాకు ఇస్తాడా, ఆ తొలి ప్రేమ నాకు పంచుతాడంటే అఫ్కోర్స్ ఏ ప్రేమతో ఆ రోజు నీ చేయి పట్టుకున్నాడు రక్షించే సమయంలో, అదే ప్రేమతో పాపం చేసి అయ్యా తప్పు చేస్తానని తిరిగి వచ్చిన యేసు దగ్గరికి అదే ప్రేమతో నీ చేయి పట్టుకుంటాడు. ఆయన ప్రేమలో తక్కువ అస్సలు ఉండదు. మీకు సంతోషంగా ఉంటే చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుని ప్రేమను పాపం చేయటానికి మనం ఉపయోగించకూడదు. దేవుని కృపను పాపం చేయటానికి అదొక సాధనంగా, ద్వారంగా ఉపయోగించకూడదు. ఆయన ప్రేమ విలువ ఎరిగి ఆ ప్రేమను పంచటం వెనక ఆయన చేసిన త్యాగం, ఆ త్యాగం ఏ రీతిగా త్యాగం చేశాడు. పరలోకం విడిచిపెట్టి వచ్చేసాడు, మహిమను విడిచిపెట్టి వచ్చేసాడు, ఆ స్తుతి ఆరాధన విడిచిపెట్టి వచ్చేసాడు, సింహాసనం విడిచిపెట్టి వచ్చేసాడు, ఆ మహిమ వెలుగును విడిచిపెట్టి వచ్చేసాడు. అబ్బో నా కోసం ఎంత త్యాగం చేశాడంటే నిజంగా త్యాగమే. కానీ అసలైన త్యాగం ఆయన తన స్వరక్తాన్ని చిందించాడు నీ కోసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా ఆయన చేసిన త్యాగం ఏంటంటే నీ కోసం, నీ బదులుగా, నా స్థానంలో ఆయన ప్రాణం పెట్టేసి మనలకు ప్రాణం పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అలాంటి యేసు ప్రేమను తుచ్చమైన వాటికి నేను వాడుకోవాలా? అలాంటి దేవుని కృపను తుచ్చమైన వాటి కోసం నేను వాడుకొని ఎలాగ వెళ్ళిలా సారీ చెప్తాను, అలాగ వెళ్ళిలా సారీ చెప్తాను అంటూ అపవాది పెడుతున్నటువంటి కళ్ళక గంతలు కట్టించుకుని ఏం పర్వాలేదు మీరు చావరంటూ ఏ దినతోటలో ఆ బోధ చాలా రుచిగా అనిపించింది వాళ్ళిద్దరికీ. అలాగే నేటి దినాల్లో కొన్ని బోధలు రుచిగా అనిపిస్తాయి, యేసయ్యను శోధించేవిగా ఉంటాయి, యేసయ్య సిలువ గాయాలను మరలా పచ్చిగా ఉన్న గాయాలను లేపేవిగా ఉంటాయి. ఏం పర్వాలేదు యేసు నీకు ఉన్నాడు, చేసుకుంటూ పో, ఇష్టానుసారంగా పో అనరు, కానీ అనేలాగున ఉంటాయి బోధలు కొన్ని. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి పాపం చేసిన వాడు ఏం చేయాలట? పశ్చాత్తాపడటమే కాదు, వాడు ప్రార్థన చేయాలి, వాడు ప్రార్థన చేయించుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. నెహెమ్యా ప్రార్థించిన, దానియేలు ప్రార్థించిన, చాలా సందర్భాల్లో పాత నిబంధనలు వాళ్ళు ప్రార్థించిన, ఈవెన్ క్రొత్త నిబంధనలు అపొస్తలులు ప్రార్థించిన, ఈవెన్ యేసు ప్రభువు ప్రార్థించిన, ఇతరుల పాపములు క్షమించబడాలని ప్రార్థన చేశారు. వారి సొంత పాపముల కొరకు, యేసు ప్రభు సొంత పాపముల కొరకు ఏమీ అడగలేదండి. ఎందుకంటే ఆయన పాపరహితుడు, పాపము లేకుండా పుట్టాడు, కానీ పాప శరీరాకారంతో పుట్టాడు, కానీ పాపము లేనివాడికి పుట్టాడు, పాపల కొరకు పుట్టాడు. తన పరిశుద్ధతను పాపులకు వస్త్రంగా ధరింప చేయటానికి పుట్టాడు. స్తోత్రం కలుగునుగాక. అటు నెహెమ్యా తన కొరకు ప్రార్థన చేసుకున్నాడు, తన పితరులందరి కొరకు ప్రార్థన చేశాడు. దానియేలు తన కొరకు ప్రార్థన చేసుకున్నాడు, తన పితరులందరికీ. ప్రార్థన అంటే వాళ్ళ కష్టాలు కాదు. మేము నీ మాటను చాలాసార్లు తిరస్కరించాం, మేము నిన్ను ఏడ్పించాం, నీ మాట లెక్క చేయకుండా జీవించాం, ఎలా కాపాడావు, ఎలా పోషించావు, ఎలా సంరక్షించావు, ఎలా సహాయం చేసావు. అమ్మ కూడా అలా రాదు దగ్గరికి, నాన్న కూడా అలా చేయడు. అయ్యయ్యో దేవానికి వ్యతిరేకంగా మేము పాపం చేసాం, ఇదిగో సమయం వచ్చింది, కాపాడయ్యా. నెహెమ్యా చూసిన, దానియేలు చూసిన అందరూ ప్రార్థనే. స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు కూడా ప్రార్థన చేశాడు. ఏమని? కల్వరి శిలువ మీద ప్రార్థన చేశాడు. అప్పటికే శరీరం అంతా ఛిద్రం చేసేసారు, ముఖం నిండా ఉమ్ములు ఊసేశారు, వీధుల్లో ఊరేగించేశారు. అర్ధనగ్నం కాదు, అసలు దాదాపు అంగవస్త్రం ఉందా లేదా అన్నట్టుగా ఊరేగించేసి కొరత వేసేశారు. అంటాడు యేసయ్య, వీరు చేస్తున్నదేంటి వీరికి తెలీదు, దయచేసి వీరి అతిక్రమాలను, ఈ దాడిని, ఈ పాపాలను, ఈ మూర్ఖత్వాన్ని క్షమించయ్యా. అంటే శిక్షించొద్దయ్యా. స్తోత్రం కలుగునుగాక. క్షమించయ్యా అంటే చెప్పండి, ఉగ్రత వీరి మీదకి రానివద్దయ్యా. క్షమాపణ లేకపోతే పాపం దేన్ని ఆకర్షిస్తుంది చెప్పండి?
పాపము ఉగ్రతను ఆకర్షిస్తుంది, ఉగ్రతకు ద్వారం తెలుస్తుంది, శిక్షకు ద్వారం తెలుస్తుంది. పాపం చేశామంటే ఉరి మెడకు తగిలించుకున్నట్టే లెక్క. పాపం చేశామంటే నరకమునకు వెళ్ళటానికి డోర్ తీసినట్టే లెక్క. ఎలాగుంటుందో చూద్దామన్నట్టుగా స్తోత్రం కలుగునుగాక. అది వాళ్ళకి దాపరించకూడదు, అది వాళ్ళకి కలగకూడదు. తండ్రి, పాప క్షమాపణ నిమిత్తం నన్ను పంపించావు, ఇదిగో పాప క్షమాపణ నిమిత్తమే ఈ శిలువ మీద వేలాడుతున్నాను. ఈ సమయంలో వీరు తెలియక చేస్తున్న ఇదంతా కూడా, ఎందుకంటే ఇహలోక దేవత వీరి మనోనేత్రాలకు గురుడితనం కలగజేసింది కనుక తెలియక నా మీద ఉమ్ములేశారు. వీళ్ళు తెలియక నన్ను బెళ్ళలతో కొట్టారు. ప్రవచనాలు నెరవేర్పు కోసం అయ్యి ఉండొచ్చు, నా అవస్థల కోసం వాళ్ళు చీటీలు వేసుకున్నారు, చేదు చిరక నాకు అందించారు అన్నట్టుగా ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనం నెరవేర్పు కావచ్చు, తండ్రి అనుమతించాడు కావచ్చు. యెషయా ప్రవక్త అంటాడు, ఆయన తన కుమారుని నలగొట్టుటకు తండ్రికి ఇష్టమైంది అంటాడు. తండ్రి వాలంటరీగా కొడుకునిచ్చేశాడు, కొడుకు కూడా వాలంటరీగా స్వచ్ఛందంగా శిలువ మీదకి వెళ్ళిపోయాడు. స్తోత్రం కలుగునుగాక. గడిచిన దినాలలో దైవజనులు నిరీక్షణ్ కుమార్ గారు అనుకుంటాను మన మీదకి వచ్చినప్పుడు ఒక మాట, ఒక ఆలోచన మనం పెట్టాడు. ఏంటంటే యేసుప్రభుకి ఏదో అన్యాయం జరిగిపోయినట్టుగా, యేసుప్రభుని కష్టాల్లోకి లాగేసినట్టుగా, యేసుప్రభుని కాళ్ళు చేతులు కట్టేసి ఒక గొర్రె మాదిరిగా ఒక పశువు ఈడ్చుకుపోయి కొళ్ళబొడిచి శిలువ మీద పెట్టేసినట్టుగా సంఘం ఊరికే గొల్లుమంటుంది. వాక్యం అలా చెప్పటం లేదు కదా. యేసుప్రభు ఇష్టపడ్డాడు శిలువ, ఇష్టపడి శిలువ మీదకి వెళ్ళాడు, ఇష్టపడి ఉమ్ములు ఉంచుకున్నాడు, ఇష్టపడి కొరడ దెబ్బలు తిన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అది చేయటానికే తండ్రి చేత పంపబడ్డాడు. అయ్యో కొట్టారా, అయ్యో యేసయ్య నిన్ను కొట్టారా, అయ్యయ్యో నీకెంత నిన్ను సిలువెక్కించేశారా, అయ్యయ్యో నీకు ఎవరు సహాయం చేయలేకుండా పోయారా, మాకు చేతులు ఉన్నాయి కానీ మమ్మల్ని ఎవరు దగ్గరికి రానివ్వలేదయ్యా, నీకు మంచులు పట్టించడానికి కూడా ఎవరు మమ్మల్ని ముందుకు రానివ్వలేదయ్యా, అయ్యో నీకెంత అన్యాయం జరిగిందయ్యా, ఈ లోకం నీకెంత అన్యాయం చేసిందయ్యా, అయ్యయ్యో నువ్వు ఎంత అన్యాయం అయిపోయావయ్యా అంటూ లోక రకమైన సానుభూతితో విశ్వాసులు లేఖనాన్ని పక్కకు పెట్టి ఒకటే యేసయ్య మీద 7 పెడబొబ్బలు. ఆయన చెప్తారు, స్వచ్ఛందంగా ఆయన వచ్చాడండి, చచ్చిపోవడానికి వచ్చాడండి, కోడాలు తినడానికి వచ్చాడు. కమాన్ కమాన్ కమాన్, నా ప్రాణాన్ని ఎవరు తీసుకోలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు నా ప్రాణాన్ని దొంగిలించలేరు, నా ప్రాణాన్ని తీయలేరు, నా వంటి మీద చేయి వేయలేరు. నేను ఇవ్వాలి, నాకు నేనుగా ఇస్తేనే వాళ్ళు నా ప్రాణాన్ని తీయగలరు. స్తోత్రం కలుగునుగాక అన్న మాటలు చూస్తే ఆయన స్వచ్ఛందంగా కొరడా దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు. బాధంతా పెదవుల మీద బిగబట్టుకున్నాడు. కనుక చాలా సందర్భాల్లో సంఘం ఒక్కొక్కసారి అలవాటు చొప్పునో, అదొక మత సాంప్రదాయం ప్రకారమో, లేదా పితృల నుంచి వచ్చినటువంటి ఆ విధి విధానాలు, గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు ఏడవాలి, యేసు శిలువను చూసి ఏడవాలి, ఆయన ఒంటి మీద దెబ్బలు చూసి ఏడవాలి, ఆ మొక్క మీద ఉమ్ములు చూసి ఏడవాలి, అలాంటి పాటలు రాసుకోవాలి, అలాంటి పాట అయ్యో నా కొరకు నా కొరకు అయ్యో అంటూ కాదు కాదు. ఆయన స్వచ్ఛందంగా నీ స్థానంలో వచ్చి నువ్వు తప్పుకో, నీ కోసం నేను చచ్చిపోతా, వచ్చేయిలాగా అని తన శిరస్సును ఉరికంబం కింద పెట్టాడు. ఆయనకి ఎందుకు నీ సానుభూతి? స్వచ్ఛందంగా ఇచ్చాడు ఆయన ప్రాణం నీ కోసం. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అదే రీతిలో ఆత్మ అంటాడు, అలా స్వచ్ఛందంగా ఆయన కోసం సవాలుగా విశ్వాసంతో నిలబడాలి. స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఆయన ఈడ్చుకుపోతుంటే, కొట్టుకుంటూ పోతుంటే, వీధుల్లో శిలువ మోయిలాక ఆయన పడి లేస్తూ ఉంటే, దాహం దాహం అంటే ఎవరు అందించబోతే అవి సైనికులు చేతిని విసిరు కొట్టి పక్కకు పడేస్తూ ఉంటే చుట్టూ ఉన్నటువంటి స్త్రీలు ఎక్కువగా అయ్యయ్యో ఇక బలహీనులు కదండి, ఎక్కడైనా విచారకరమైన దొరకడం జరిగితే ముందు ఏడ్చేది వాళ్ళే ఎక్కువగా, అయ్యో అని కేకలేసేది వాళ్ళే అయ్యి ఉండొచ్చు. అప్పుడు యేసుప్రభువు ఏమన్నాడు చెప్పండి? వీధుల్లో జరుగుతుంది ఆ వ్యవహారం, పిలాతు దగ్గర కాదు, ఆయన అంతఃపురంలో కాదు, ఆ శిక్ష వేసే ఆ ఇంటరాగేషన్ ఆ హాల్లో కాదు, బయట వీధిలో ప్రజలు చూస్తున్నారు, చాలామంది రోధిస్తున్నారు, గుండెలు బాధేసుకుంటున్నారు. తమ సొంత కన్న కొడుకు వచ్చినట్టుగా అందరూ తల్లులు గొల్లుని ఏడ్చేస్తున్నారు. యేసు వెంటనే అమ్మమ్మ ఆగండి ఆగండి ఆగండి. ఎందుకు ఏడుస్తారు? ఏడుపు రాకుండా ఎలా ఉంటుందయ్యా, ఏడవకుండా ఎలా ఉంటాం అయ్యా, మా హృదయాల మీద ఎంత కఠినం అనుకున్నాం. అదేంటి యేసయ్య అంటే నా కోసం. హలో హలో హలో, నా కోసం బాగా గుడ్ ఫ్రైడే ఏడవండి. మనలో మన మాట అభ్యంతరకరంగా ఉంటే ఉండొచ్చేమో వినేవారికి. నాకు కూడా ఈ మాట చెప్తుంటే నాకు ఇదేంటి అబ్బా ఇలా మాట్లాడుతున్నాను, నా కోసం బాగా ఏడవండి, అయ్యో నీకెంత కష్టం వచ్చింది యేసయ్య,
అయ్యో నీ కాలు బంద్ చేయలేదా, నీ కను అమ్మమ్మ ముమ్ము చూడు ఎంత ఉంది, 5 కేజీలు ఉమ్ము ఉంటుంది నీ ముఖం మీద. అయ్యో అంటే ఆయన అమ్మ నా కోసం ఎంతమంది ఏడుస్తున్నారో. కొంతమందికి సానుభూతి ఇష్టం. ఒంట్లో బాగున్నా సరే బాగోలేమని దుప్పటి ముసుగట్టామనుకోండి, అయ్యయ్యో నీకు ఎంత కష్టం వచ్చిందో 10 మంది వచ్చారనుకోండి, ఎంత సంతోషం వాళ్ళకి, ఎంత సంతోషం. బాగున్నా సరే బాగోలేదంటే అయ్యో అన్నాం అనుకోండి, వాళ్ళకి అదొక పొగడ్త, అదొక దండ. చాలామందిని యేసుప్రభు అంటాడు, లేని అనారోగ్యాన్ని సానుభూతి కోసం ఉన్నది అని చెప్పకండి, వచ్చి పడుతుంది అనారోగ్యం. యేసుప్రభు చెప్పాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఒక చోట దైవజనులు ఇలాంటి మాట అంటారు, కొంతమంది దైవజనులు ఆ మాటను కొట్టేస్తారు. మరణం జీవం నీ నోట్లో ఉంది అని ఉంటుంది ఒక చోట. నీ మాటతోనే నువ్వు మరణం తెచ్చుకుంటావు, నీ మాటతోనే నువ్వు జీవం తెచ్చుకుంటావు, నీ మాట ద్వారానే నువ్వు అనారోగ్యం తెచ్చుకుంటావు, నీ మాట ద్వారానే నువ్వు ఆరోగ్యం తెచ్చుకుంటావు. స్తోత్రం కలుగునుగాక. నీ మాటతోనే నువ్వు శాపాన్ని ఆహ్వానిస్తావు, నీ మాటతోనే నువ్వు శాపాన్ని కొట్టి ఆశీర్వాదాలు తెచ్చుకోగలవు. అంతా నీ నోటి మాట మీద ఆధారపడి ఉంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదేంటండి, నా మాటకు అంత శక్తి ఉందా, నా నోటి మాటకు అంత శక్తి ఉందా? దేవుని నోటి మాటకు అంత శక్తి ఉంటుందండి. ఆయన పలుకుగా చీకటి పొమ్మని, ఆయన పలుకుగా వెలుగును రమ్మని, ఆయన పలుకుగా సూర్యుడు కావాలని, ఆయన పలుకుగా చంద్రుడు రావాలని. ఆయన సృష్టికర్త భగవంతుడు పరమాత్ముడు, ఆయన నోటి మాట అయిపోతుందంతే. నా మాట అంత శక్తి ఎలా ఉంటుందండి? ఒకప్పుడు నీ మాట శక్తి లేకపోవచ్చు, లేదా ఒకప్పుడు శాపాలు పెట్టేవాడు ఒకడు ఉన్నాడు కదా, అబద్ధికుడు ఒకడు ఉన్నాడు కదా అని ప్రతిదానికి శాపమే, ప్రతిదానికి కూడా అదే తీసుకొస్తాడు. వాడి తరపున నువ్వు మాట్లాడాలి. లేదా నువ్వు దేవుని బిడ్డవైన తర్వాత, నువ్వు దేవునికి కుమారుడమైన తర్వాత, స్తోత్రం కలుగునుగాక, నువ్వు దేవుని కడుపున పుట్టినంత స్థితికి దేవుడు నిన్ను ఆ లెవెల్లో పెట్టిన తర్వాత నీ మాటకు దేవుని నోటి మాట అంత శక్తి ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, మీరు పొమ్మని చెప్పండి దెయ్యాలు పోతాయి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. చాలా సందర్భాల్లో చూస్తుంటాం, మనం కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఎవరైనా ఏదైనా అన్నప్పుడు మన మీద మనకి ఒక రకమైన విరక్తి వచ్చేసినప్పుడు, నా కాళ్ళు పడిపోను, నా చేతులు పడిపోను, నేను ఇంతకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి అంటూ ఏదో 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 అనేసుకుంటాం. దేవుని పిల్లలమైన తర్వాత ప్రభు అంటాడు, చాలా చాలా జాగ్రత్త. ఇప్పుడు నువ్వు మామూలు వ్యక్తి కాదు, యేసయ్య బిడ్డవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు దేవుని దృష్టిలో నీతిమంతురాలువు, నీతిమంతుడు. ఏదంటే అది అయిపోతుంది, జాగ్రత్తమ్మా. స్తోత్రం కలుగునుగాక. నీ మాట అవునంటే అవునని ఇలాగ ఉండాలి, కాదంటే కాదని ఇలాగ ఉండాలి. మాట వరుస కూడా శాపం పలకొద్దు, సరదా కూడా శాపం పలకొద్దు. ఎవరి మీదైనా కాస్త దుఃఖం వచ్చి వాళ్ళని ఏదైనా అనేద్దాం అనుకుంటే అలాగ అయిపోతుంది. చాలా నిదానంగా ఉండాలి మీరు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రార్థన 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 అంటూ యాకోబు ఈ మాటలన్నీ వ్రాయించుకొస్తున్నాడు. ప్రార్థన ద్వారా స్వస్థత, ప్రార్థన ద్వారా శ్రమ నుంచి విడుదల, ప్రార్థన ద్వారా పాప క్షమాపణ. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 17వ వచనం చూస్తే, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, మనలాంటోడే. వర్షింపకుండా ఉండాలి, వర్షం పట్టడానికి వీల్లేదు, వర్షము పడకుండా ఉండునుగాక అన్నట్టుగా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, ఆసక్తితో, ఇన్ అదర్ వర్డ్స్, మరొక మాటలో చెప్పాలంటే బ్రాకెట్లో లేఖనానుసారమైన మరొక ఖచ్చితమైన పదం వాడాలంటే విశ్వాసంతో ప్రార్థించగా. స్తోత్రం కలుగునుగా. ఆశతో ప్రార్థించగా, ఆశతో పాటు శక్తిని కలిపి ప్రార్థించగా, ఆశ కలిగి ఆశకు శక్తి జోడించాలంటే ఆధారం విశ్వాసమే. విశ్వాసానికి ఆధారము వాక్యమే. స్తోత్రం కలుగునుగాక. వాక్యంలో ఉంది కాబట్టి చెప్తున్నాను. అలాగా ఆసక్తి అంటే ఆసక్తి అని కాదండి, అక్కడ విశ్వాసంతో దేవుడు చేస్తాడు, చేసి తీరుతాడు అన్నట్టుగా. స్తోత్రం కలుగునుగాక. వాక్యంలో చెప్పబడి ఉంది, యేసు ప్రభు కూడా చెప్పారు, మీరు ఏదైనా తండ్రిని అడిగారు అనుకోండి, నా నామములు అడిగారు అనుకోండి, అదేం చేయాలి? మీ కంటికి కనపడకపోయినా, చెవికి వినపడకపోయినా, వస్తున్నట్టుగా మీకు అనిపించకపోయినా ఆయన ఇచ్చాడని నమ్మాలి. తర్వాత
అస్సలు సందేహించకూడదు. స్తోత్రం కలుగును గాక. మరొక చోట వచనం ఉంది, విశ్వాస సహితమైన, అంటే విశ్వాసముతో కూడిన ప్రార్థన, ప్రార్థనతో పాటు విశ్వాసం, విశ్వాసంతో పాటు ప్రార్థన. ఇది ముందు అది తర్వాత కాదు, ఇది ముందు అది తర్వాత, ఏది ముందు ఏదో రెండు కలిపి ఉండాలి. విశ్వాస సహితమైన ఆసక్తితో ప్రార్థన ఎవరు చేశారు? ఏలియా చేశాడు. చేసినప్పుడు ఏం జరిగింది? వర్షం పడకూడదని ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షమే పడలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఏమని ప్రార్థన చేశాడు? వర్షం పడాలని. ఆకాశము వర్షించెను, ఆకాశము వర్షమును ఇచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. అవునా? ఆకాశం తనకు తానుగా వర్షం ఇచ్చేస్తుందా? భూమి తనకు తానుగా ఫలం ఇచ్చేస్తుందా? ఆకాశం తెరవబడాలన్నా, భూమి ఫలమివ్వాలన్నా, భూమి ఆకాశంలో ఎవరి వశంలో ఉన్నాయి? సృష్టికర్త యేసయ్య దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఆయన ప్రార్థించగా ఆకాశమా అంటాడేమో కానీ యేసు నామములో అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. ఆకాశం తెరవబడాలంటే దేవుడే తెరవాలి, భూమి ఫలం ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి. నిజానికి భూమి నీవు పంటనివ్వు అని మనం అంటాం. ప్రభా ఈ భూమికి పండేలాగా చెయ్యి అని ప్రార్థన చేయొచ్చు. అక్కడితో ఆపేయకండి. ఆ తర్వాత దేవుడు అంటాడు, నువ్వు నాతో చెప్తావేంటి? నేను నీకు ఇచ్చాను కదా అధికారము, భూమితో చెప్పు, భూమి పంటనివ్వు అని 2వ లెసన్ చెప్తాడు యేసయ్య. వెంటనే ఆ లెసన్లోకి రావాలి మనం. స్తోత్రం కలుగునుగాక. నేను చేసేవి కొన్ని ఉన్నాయి, అవి నేనే చేయాలి, నేనే చేయగలను, అవి నువ్వు అడుగు చేస్తాను. కానీ నువ్వు చేయవలసినవి, నిన్ను నేను చేయమన్నవి నన్ను చేయమంటావేంటని ప్రభు అడిగితే ఏంటి మన సమాధానం చెప్పండి? స్తోత్రం కలుగునుగాక. పర్వతంతో మీరు మాట్లాడండి అంటాడు, దెయ్యంతో మాట్లాడి వెళ్ళగొట్టండి అంటాడు, రోగులను పోయి స్వస్థపరచండి అంటాడు. పోయి స్వస్థపరచండి. ఏంటి ఔషధం ఉంది? మా దగ్గర ఏమో మ్యాజిక్ ఉంది, మా దగ్గర ఏమో శక్తి ఉంది. నా నామంలో పలకండి, నా నామములో రోగములను కొట్టివేయండి, నా నామంలో దెయ్యములను పొమ్మని ఆజ్ఞాపించండి. దెయ్యాలను మనం చంపలేం, దెయ్యపు శక్తులను బంధిస్తాం కానీ దెయ్యాలను బంధించలేం. లేఖనం చెప్తుంది. చాలామంది దైవజనులు చెప్తారు, దేనినైతే బంధిస్తామో అని ఉంటుంది కనుక ఆ బంధించే ప్రార్థన అనుభవం కలిగిన వారు కాస్త హడావిడిగా హద్దు దాటతారని అంటానని నేను అనుకోను. కానీ వారు ఒక్కొక్కసారి అవగాహన లోపంతో ఇలాగ అనేస్తారేమో ప్రార్థనలో. అది వాక్యానుసారంగా ఉండకపోవచ్చు. మనము దెయ్యములను బంధించలేము, దెయ్యముల ప్రభావాన్ని బంధిస్తాం, దెయ్యముల ఆలోచనలను బంధిస్తాం, దెయ్యముల ప్రణాళికలను బంధిస్తాం, దెయ్యపు శక్తులను బంధిస్తాం, వాటి శక్తిని తీసి పాడేస్తాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేన, దెయ్యముల సమూహం, దానికి ఒక నాయకుడు. వాడిలో దెయ్యాలు ఉన్నాయట, అందులో మళ్ళీ ఒక లీడర్ అట వాడి దాంట్లో. చూడండి ఎలాగా, ఒక దెయ్యంతోనే భయంకరం నరకయాతన. దెయ్యముల సమూహం. సేన అంటే మరి సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ సేన అంటే ఎంతమంది అనేది ఎక్కడుందో రెఫరెన్స్ తెలియదు. కానీ సేన ఎవరంటే, సేన అంటే ఒక్కళ్ళం కాదు, ఇద్దరం కాదు, ఎంతోమంది ఏమో అని ఎవరో ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నాడు. అందులో ఎవడో లీడర్ ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు నేను అన్నట్టుగా. నిజానికి యేసుప్రభుకి ఏమి లోటండి? యేసుప్రభుకి అధికారం లేదా, శక్తి లేదా, బలం లేదా, ఏమి లేదని శుభ్రంగా నలిపి పారేయొచ్చు కదా. ఆయనకు అధికారం ఇవ్వబడింది. పాతాళలోకంలో పెట్టేసి పైన రాయి మూసేసి ఎప్పుడో చేస్తాడట. అది కూడా దేవుడు ఒక రోజు పెట్టాడు. ఆ రోజు వరకు కూడా యేసు ప్రభు దెయ్యములను బంధించలేదు, సాతానును బంధించలేదు. చూడండి, నా నామములో దెయ్యములను బంధించమనలేదు, దెయ్యములను వెలగొట్టమన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చిన్న సింపుల్ ఆ వంపు, ఆ విధానం మనం చూసుకోలేదనుకోండి, దెయ్యములను బంధించే ప్రయత్నం చేస్తే వాక్యం ఒప్పుకోదు. అది వాక్యానుసారమైన ప్రార్థన కాదు, అది జరగదు. మనం ఎంత గింజుకున్నా జరగదు, ఎంతగా ప్రార్థించినా జరగదు, ఎంతగా కేకలేసి మైక్ పెట్టాల్సినా సరే జరగదు. ఎందుకంటే సాతాను, దెయ్యముల సమూహము ఒక రోజు ఉంది. ఆ రోజు వాటిని యేసయ్యే పాతాళపు బెలములో పెట్టి పైన రాయి పెట్టేసి గొలుసులతో సంఖ్యలతో 1000 సంవత్సరాల లోపల పడేస్తాడు. స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. మరి అధికారం ఇవ్వబడింది, నేను అధికారం ఇవ్వబడగా వచ్చాను, సర్వాధికారం నాకు ఇవ్వబడింది. తుఫాను గద్దిస్తున్నాను, ఆగిపోతూ ఉంది. సముద్రాన్ని గద్దిస్తున్నాను, లోబడతా ఉంది. దెయ్యములు కేకలేసి పరుగున పోతా ఉన్నాయి. ఇక వ్యాధి అంటారా, బాధ అంటారా, వంగిపోయిన ఎముకలు అంటారా, తెరవబడిన కన్నులు అంటారా, అయ్యో అంటూ అన్నీ కూడా చకచకా సరైపోతున్నాయి. అధికారం, సర్వాధికారం సృష్టికర్త పంపాడు, నన్ను సృష్టికర్తను నేను అంటూ ఈ దెయ్యాలతోటి ఎక్కడ పోతారు మీరు? నాశనం అయిపోండి, చచ్చిపోండి, ఇక్కడే ఈ బెలములోకి పండి అనొచ్చు కదండి. అయినా మనలో మనమాట ఒక ఆలోచన సుమా, కంగారు పడకండి, స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభుకు తగు జ్ఞానం ఉండాలి కదండి. అంత అధికారం కలిగిన వాడు అక్కడ సముద్రాన్ని గద్దించేశాడు, ఇక్కడ తుఫాన్ని నింబలించమని చెప్పాడు. ఆ రోగాలను మోక్షవేదన కలుగజేసిన దెయ్యాలను కూడా పొమ్మంటాడు. పో 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 విడిచిపో అంటుంటాడు. ఇదేంటంటే పోతే మళ్ళీ ఎవడో ఒకటి పట్టుకుంటుంది కదా. అది శుభ్రంగా అక్కడే కాళ్ళు చేతులు దెయ్యాన్ని విరిసేసి అక్కడే మట్టిలో కలిపేసి అక్కడే పడేసి ఉంటాయి. గొడవ లేదు కదండి. ఎందుకేసే చేయలేదు మళ్ళీ అన్నమాట. ఆయన అంటాడు, నా నామములో దెయ్యాలను వెళ్ళగొట్టండి, దెయ్యపు తంత్రాలను నాశనం చేయండి, దెయ్యపు ప్రణాళికలను ఎదిరించండి, ఆ దెయ్యపు బలాన్ని నిర్వీర్యం చేసేయండి. స్తోత్రం కలుగునుగాక. నిప్పులతో దెయ్యాన్ని ఎదుర్కోండి. స్తోత్రం కలుగునుగాక. కాలిపోతున్నాను, ఉండను నా చుట్టూ నిప్పులు వచ్చేసాను, పోతున్నానని విలవిలలాడించి దబ్బున వ్యక్తిని కింద పడేసి దెయ్యాలు పోతున్నట్టుగా అప్పుడు చూసాము, ఇప్పుడు జరుగుతున్నాయి చాలా సందర్భాలు. ఆ తర్వాత తేరిలే చూసి ఎక్కడున్నానో, నాకేం జరిగిందని వాళ్ళు అడుగుతామంటే చుట్టుపక్కల విశ్వాసాలంతా చిరునవ్వునవుతారు. దెయ్యం పోయిందిరా బాబు, నువ్వు బతికిపోయావు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన ద్వారా అంటే సందర్భం వచ్చింది కాబట్టి, ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ఆ అంశం మీకు చెబుతూ నేను కూడా ఒక్కసారి ఆలోచన చేస్తూ జాగ్రత్త పడతాను. దెయ్యాన్ని నేను బంధించలేను, లూసిఫర్ని నేను బంధించలేను, సంఘానికి బంధించే అధికారం లేదు. అది యేసయ్య ఒకరోజు చేస్తాడు. అంతవరకు అవి స్వేచ్ఛగా ఉంటాయి, పోతాయి అంతే, భయపడిపోతాయి అంతే. వాటి బలం పని చేయకుండా పోతుంది, వాటి శక్తి పని చేయకుండా పోతుంది, వాటి యొక్క అధికారం అసలు యేసుప్రభు ముందు ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఆ యేసయ్య నామములో మనం కూడా అదే అధికారంతో ప్రార్థిస్తే తండ్రికి ప్రార్థన చేస్తాము, దెయ్యం పట్టినోడికి ప్రార్థన చేయము, యేసు నామములు ఆజ్ఞాపిస్తాం. స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, నీ నామములు నాకు ఇచ్చిన అధికారంతో విశ్వాసంతో ఉపయోగించమన్నావు, నా నామాన్ని ఉపయోగించమన్నావు. ఇదిగో నీ నామములు ఇప్పుడు నేను దెయ్యంతో మాట్లాడబోతున్నాను అంటూ, దెయ్యమా యేసు నామములు ఆజ్ఞాపిస్తున్నాను, విడిచిపో. ఈ శరీరంలోకి ఉండే అధికారం నీకు లేదు, యేసు నామములు ఆజ్ఞాపిస్తున్నాను అనేది సరైన ప్రార్థన కాదు. ప్రార్థన అంటే వేడుకొనుట, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, ప్రార్థన దెయ్యంతో కాదండి. స్తోత్రం కలుగునుగాక. అది కూడా ఆలోచన చేయాలి. దెయ్యం పట్టినోడికి ప్రార్థన, ఆ తర్వాత దెయ్యం నేను ఉంటాను పోనంటే పో అమ్మా అని ప్రార్థన అంటారా? వదిలేయమ్మా అని ప్రార్థన అంటారా? నోవే. ప్రార్థన అనే మాట ఎవరు వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి? ప్రార్థన అనే మాట వెనుకున్న అర్థం ఏంటి? అది దేవునితో సంభాషణ. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. దెయ్యంతో సంభాషణ చేస్తామో దేవునితో పోరాడతాం మనం. ఇది సంఘానికి బాగా అలవాటు. దేవునితో పోరాడతాము, దెయ్యంతో సయ్యాటలు ఆడతాము. ఇది ఎలా కుదురుతుంది? దేవుడు అంటాడు, దెయ్యాన్ని ఎదిరించండి, నాతో సంభాషణ చేసి సహవాసం చేయండి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. విజ్ఞాపన అంటే నథింగ్ బట్ దట్ ఈజ్ ఆల్సో ఎ ప్రేయర్, ద వే ఆఫ్ ప్రేయర్, ఎ పార్ట్ ఆఫ్ ప్రేయర్. విజ్ఞాపన ప్రార్థన, వేడుకోలు ప్రార్థన, బ్రతిమలాడే ప్రార్థన, మొరపెట్టే ప్రార్థన, ప్రసవేదన ప్రార్థన, అడిగే ప్రార్థన, కేకలు వేసే ప్రార్థన, ఏడ్చే ప్రార్థన, మొరపెట్టే ప్రార్థన, మౌనంగా ప్రార్థన. ప్రార్థనలో చాలా విధానాలు ఉన్నాయి. విజ్ఞాపన, అతని విజ్ఞాపన అంటే ప్రార్థన, విజ్ఞాపనతో కూడిన ప్రార్థన మనస్పూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది అంటూ 17వ వచనం. ఏలియా మనమంటే స్వభావం కలిగిన వాడే అంటూ 18వ వచనం. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. అతడు ప్రార్థించగా అన్నట్టు ఉంది.
నిజానికి ఇందాక చెప్పాను కదా, అసలు ఆకాశం తనకు తాను వర్షం ఇవ్వగలదా? భూమి తనకు తాను ఫలం ఇవ్వగలదా? ఒకవేళ ఏలియాకు దేవుడు అధికారం ఇచ్చుంటే, ప్రార్థన అధికారం ఇచ్చుంటే, ఆకాశమా ఫలమివ్వు అని అనగలిగిన శక్తి ఆయనకు ఉంటే ఉంటుంది. కానీ దేవుడు ఆజ్ఞాపించగా ఏలియా అలా చేశాడు అని మనం నమ్మాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదంతా మనకు తెలియాలంటే ఏలియా ఎవరు, అతని శక్తి ఏంటి, అతని బలం ఏంటి, అతని ధీమా ఏంటి ఆలోచన చేస్తే న్యాయాధిపతుల గ్రంథమా, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోతే తెలుస్తుంది. స్తోత్రం కలుగునుగాక. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం మూసుకుపోయింది, ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం తెరవబడింది అని ఎందుకు యాకోబు సహోదరులతో చెప్తున్నాడు? ఎందుకు యాకోబు సహోదరులతో ఆ పాయింట్ చెప్తున్నాడు? అదేం పేదరాశి పెద్దమ్మ కదా, ఓ అలాగా, ఎంత బాగుందో, అవునా అని చప్పట్లు కొట్టుకుంటూ ప్రార్థన చేసుకుందాం, ఇంటికి వెళ్ళిపోదాం. కాదు కాదు, ఏలియా మళ్ళాంటోడే అని ఎందుకు మళ్ళా పోలుస్తున్నాడు? ఏలియా మళ్ళాంటోడే అంటే ఆకాశం నుంచి ఊడిపడలేదు, మనలాగే పుట్టాడు, మనలాగా తల్లి కడుపులో పుట్టాడు, మనలాగా ఎముకలు, మూలుగులు, రక్తం, మనలాగే కోపం, తాపం, ఆకలి అన్నీ ఉన్నాయి ఆయనకి, మనలాంటి వాడే. కానీ ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడింది, ప్రార్థన చేస్తే ఆకాశం మూయబడింది. సహోదరులారా, మీకు తెలుసా, మీరు కూడా అలాగా ప్రార్థన చెయ్యాలి, చేయగలరు, కార్యాలు జరుగుతాయని యాకోబు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఏ మాట చెప్పటానికి అంశాన్ని నేను ప్రారంభించానంటే, ఎందుకు అపవాదికి ప్రార్థన అంటే భయం? సాతానుకు అపవాదిని భయపెడదాం అనుకుంటున్నామా? ఏసు రక్తం నా మీద ఉంది అంటే ఏసు రక్తం చూసి అపవాది పారిపోతాడు. ఏమో అవన్నీ నిజమే కావచ్చు. వాక్యమనే ఖడ్గం, రెండంచుల వాడి అయిన పదునైన ఖడ్గం అయితే అయ్యి ఉండొచ్చు. పరిశుద్ధాత్మ అగ్ని, దహించగ్ని, దెయ్యం పారిపోవచ్చు, అపవాది భయపడిపోవచ్చు. కానీ చిన్న పిల్లవాడైనా పెద్దవాడైనా, అప్పుడే ప్రభులో పుట్టి రక్షణలోకి వచ్చిన వాడైనా దెయ్యాన్ని సర్దుకుని దారి చూసుకుని పోగొట్టడానికి ప్రయత్నం చేయించాలి అంటే అతడు మోకాళ్ళు వేయాలి. దెయ్యాలను చూసి మోకాళ్ళు గడగడలాడి మంచం పట్టేసే విశ్వాసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఇన్ని కొమ్ములు కనపడ్డాయండి, 4 తోకలు కనపడ్డాయండి, వాడి పళ్ళు చూశారంటారు, ఎప్పుడు చూడలేదండి బాబు, 4 ఉందంటారా, అసహ్యం, ఇంత బయటకు వచ్చింది, నేను మింగేస్తాను, నీ పిల్లలు మింగేస్తాను, మీ ఆయన్ని మింగేస్తాను, నీ ఆస్తిని మింగేస్తానని అదోలాగా నోట్లోంచి ఏంటంటూ పురుగులాగా వచ్చేయండి బాబు. అస్సలు కాళ్ళు వణుకుపోతున్నాయి ఇప్పటికి. నిద్రపోతే మళ్ళీ కనపడతాడేమో వాడు. ఊరికి చెప్పడం లేదండి, ఉన్నారు విశ్వాసులు. సగటు విశ్వాసులందరిది అదే తీరు. అంటే అపవాది అలా కనపడితే చాలు, నా కాళ్ళు గడగడ వణికిపోతాయి, చేతులు వణికిపోతాయి, చెమటలు పట్టేస్తాయి, నిద్ర పట్టదండి బాబు. 3 నెలలు కూడా నిద్ర పట్టదండి బాబు. అసలు అదే గుర్తొస్తుంది. అన్నం తినేటప్పుడు గుర్తు, అన్నం సహించదు. పడుకుంటున్నాం అనుకుంటే అదే గుర్తు, నిద్ర రాదు, భయం, వణికిపోతున్నానండి బాబు. యేసు ప్రభు చిరాకు పడడు, లేదా మరేదో నిష్ఠూర మాట మాట్లాడకూడదు. అసలు నిన్ను చూసి అపవాది గడగల్లాడాలి. స్తోత్రం. ఇక్కడ ఉన్నారా? అపవాది నిన్ను చూసి వాడు కాళ్ళు చేతులు ఇలగిలగిల వడకాలి, నువ్వు ధీమాగా వాడి ఎదురుగా నిలబడాలి. అది నీ స్టైలు, అది నీ స్థాయి, అది నీ అర్హత, అది నేను నీకు ఇచ్చిన పొజిషన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. నేను నీకు పొజిషన్ ఇచ్చి, ఇదిగో వాడి పొజిషన్ ఇది, నీ పొజిషన్ ఇది, వాడి పొజిషన్ ఇది, అర్థమైందా అన్నాడు. యేసయ్య స్తోత్రం, యేసు రక్తం జయం, యేసునామ స్తోత్రం అంటూ పాటలు పాడేసి ప్రార్థన చేసేసి కొవ్వొత్తులు వెలిగించేసి హడావుడి చేసేస్తాం. కానీ తీరా సందర్భం వచ్చేటప్పటికి వాడితో ఏం చెప్తామంటే, నువ్వు నా పొజిషన్కి వచ్చాయి, నేను నీ పొజిషన్కి వెళ్ళి రోల్స్ మార్చేసుకుందాం, డ్రామాలో మార్చేసుకుంటాం చూసారా, నేను అక్కడికి వచ్చేస్తాను, నువ్వు ఇక్కడికి వచ్చేసాయి. ఆడికేం సరదాగా ఉంటుంది చెప్పండి? భలే మంచి పొజిషన్ నాకు ఇచ్చా, ఇక్కడ నిలబడతాను, నన్ను చూసి వణుకుపో, నన్ను చూసి నిద్ర రాకుండా చచ్చిపో, నన్ను చూసి ఇంకా ఏమైపోతుంది, పిల్లలు పోతారట, ఆయన పోతాడట, నా ఇల్లు పోతుందట, వాడు చెప్పేశాడు, అప్పవాది చెప్పేశాడు, రేపే వచ్చేస్తున్నాను, రేపు ఉదయానికల్లా వచ్చేస్తున్నాను, ఎంత ధీమాగా చెప్పాడంటే అప్పవాది. అయ్యో వీధుల్లో పిచ్చోళ్ళ పరిగెడుతున్నాడు ఆయన. ఎవరో కానీ కాదు, విశ్వాసండి.
ఆ విశ్వాస దగ్గర ఏదో ఆయుధం ఉందంట, ఆయుధంలో కూడా తోటాలు ఉన్నాయట, ఆయుధం బుద్ధాన్ని వేలాడుతుందట, రక్షించండి రక్షించండి వీధుల్లో పరిగెడుతున్నాడట. అసలు యేసు ప్రభు AK-47 లాంటి ప్రార్థన ఇచ్చి, ప్రార్థనలో వాగ్దానాలు ఇచ్చి, యేసు నామమనే శ్రేష్టమైనటువంటి తుపాకీ గుండును అందులో పెట్టిస్తే, తుపాకీ నా దగ్గర ఉంటుంది, తోట నా దగ్గర ఉంటుంది, ఇదిగో నేను యేసు బిడ్డనని చెప్పి ఆ క్యాప్లు నా దగ్గర ఉంటాయి, మెడల్స్ నా దగ్గర ఉంటాయి, కానీ రక్షించండి 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 వాడు వచ్చేస్తాడు, మింగేస్తాడు, మా ఆయన గారిని మింగేస్తాడు, అబ్బాయిలు మింగేస్తారట, నా ఆస్తిని మింగేస్తారట, నా ఆరోగ్యాన్ని మింగేస్తారట. అమ్మో ఎంత కళ్ళు ఉన్నాయంటే రాక్షసుడు కళ్ళే అంటూ ఊరంతా తిరిగి సాక్ష్యం చెప్తాడండి ఆయన. యేసు ప్రభుకి చిరాకర అనాలో మరి ఏమనాలో తెలియదు, కానీ ఏమనుకుంటాడు యేసయ్య చెప్పండి? నేను నీకు ఇచ్చిన స్థాయి ఏంటి, నేను నీకు ఇచ్చిన అధికారం ఏంటి, నేను నీకు ఇచ్చిన పొజిషన్ ఏంటి, నేను నీకు ఇచ్చిన ఆయుధం ఏంటి, నేను నీకు ఇచ్చిన మందుగుండు సామాన్ ఏంటి, ఆ యుద్ధోపకరణాలు ఏంటి, నువ్వు వాడిని తరమాల్సింది పోయి వాడు నిన్ను తరమటమా? వాడిని ముందు పిల్లిలాగా తోక ముడిచిపోవలసింది పోయి వాడు పులైపోతాడు, నువ్వు పిల్లలాగా అయ్యో అయ్యో అని పోవటమా? వాట్స్ గోయింగ్ ఆన్ చర్చ్? స్తోత్రం కలుగును గాక. ఈ పరిస్థితి రావడం కారణం ఏంటంటే సరి అయిన ప్రార్థన లేదు, సరైన ప్రార్థనా సహవాసం లేదు, సరైన వాక్య ధ్యాన ప్రార్థనా సహవాసం లేదు. అపవాది బెదిరిస్తే బెదిరిపోవటమే, 100 మంది చేత ప్రార్థన చేయించుకోవటమే. ప్రభు అంటున్నాడు అతడు ప్రార్థన చేయాలి, స్వస్థత అవుతుంది, ప్రార్థన చేయాలి, ఆకాశాలు తెరవబడతాయి, ప్రార్థన చేస్తే పాపాలు కూడా క్షమించబడతాయి. అంత శక్తి దేవుడు మన ప్రార్థన ద్వారా మన నోట్లో పెట్టాడు, మన చేతిలో పెట్టాడు. ఈ ఆయుధాన్ని ఉపయోగించని అంటాడు, దానిని వాడు దొంగలిస్తాడు. నీకేం చేత కాదు, నీ ప్రార్థన దేవుడు వింటాడు అనుకుంటున్నావా? నీలో ఎన్ని తప్పులు ఉన్నాయి, నువ్వు ఒక్కదాన్ని ఏం చేయగలవు, దేవుడిని ప్రార్థన వింటాడు అనుకుంటున్నావా? ఇలా చాలా చాలా అనేస్తాడు ఆయన. అతడు ఆయన అన్నాడు, వాడు ఎప్పుడు కూడా అబద్ధికుడే. ఒకసారి ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాడు, కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినా అవును కదా అనుకుంటూ మొక్క మీద ముసుగేసుకుని పోకూడదు మనం. నీలో తప్పుందిగా, 2 నెలల క్రితం తప్పు చేసావుగా, 4 నెలల క్రితం తప్పు చేసావుగా, నీ ప్రార్థన దేవుడు వింటాడు అనుకుంటున్నావా? మర్చిపోయావు యెషయా గ్రంథంలో, నువ్వు బాగా చదువుతావు కదా ప్రవచనాలు, మర్చిపోయావో బిడ్డ? ప్రార్థన చేసేస్తున్నావు నువ్వు. 3 నెలల క్రితం ఏం జరిగింది, 4 నెలల క్రితం ఏం జరిగింది? నీ అతిక్రమాలు, నీ దోషములు నీకు నాకు మధ్యన అడ్డుగా వచ్చాయి, అందుకే నీ మొర నేను వినలేకుండా ఉన్నాను, నీ సహాయం చేయలేకుండా ఉన్నాను. ఎందుకు ఈ ఏడుపు, ఈ ప్రార్థన? ఆపే. నీలో ఈ 1, 2, 3 పాపాలు ఉండగా ఏంటి హడావిడి అని వాక్యాన్ని కూడా చూపిస్తాడు. మనం ఏం చేయాలి చెప్పండి? మొక్క మీదలాగా తలబెట్టుకుని అంతే అంతే, లేదు వాడు అలా చెబితే అప్పటికే నేను ఆ పని చేసి ఉంటాను. ఏం పని? అది నిజమే, అయినా అది నాకు కనపట్టలేదు. నువ్వు చెప్తున్నావు కానీ నాకేం కనపట్టలేదు. అపవాదికి బుర్ర తిరిగిపోతుంది, వాడు జ్ఞాపకం చేస్తాడు, నాకేం జ్ఞాపకం రావట్లేదు, దాని ప్రభావం ఏమీ నా మీద లేదు. ఓ అపవాది, అది అలాగుంటే ఉండొచ్చు, కానీ మరొక చోట యేసయ్య ఇలా వ్రాయించాడు, నా అతిక్రమమని నేను ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఆయన రక్తంతో నన్ను శుద్ధి చేసేసి పవిత్రంగా నిలబడతాడు. ఇక నోరు మూసుకొని పో, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు కార్యం చేస్తాడు. 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 అఫ్కోర్స్ అపవాది యొక్క పనంతా ఒకటే. చాలా ఉంటాయి, ఒక్క మాట చెప్తున్నాను ఈరోజు. ఈ స్తుతి ఆరాధనైనా, ఈ ప్రార్థనైనా వాడు దాన్ని బలహీనపరచాలి. దానిలో ఉన్న ప్రభావాన్ని, దానిలో ఉన్న శక్తిని, దాని ద్వారా మనం పొందుకునే ప్రయోజనాలను, లాభాలను, అనుభవాలను, ఆ దేవునితో సహవాసాన్ని, దేవుని ఉనికిని, దేవుని సన్నిధిని అనుభవించుకుంటే చేయటానికి వాడు ముందుగానే రూట్స్ దగ్గరకు వచ్చేసి పాదాలు నరికి పారేసినట్టుగా చేసేస్తాడు. వాడు చెప్పిందల్లా నమ్మటం కుదరదు. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈ 4 మాటలు మరి చెప్తున్నాయి. శ్రమ, ప్రార్థన చేయి, పోతుంది. అనారోగ్యం, ప్రార్థన చేయి, పోతుంది.
అతిక్రమం, పాపం, దోషం, ప్రార్థన చేయి, క్షమాపణ పొందుకుంటావు, స్తోత్రం కలుగును గాక. అయ్యో ఆకాశం ఎండలు, అక్కడ పంటలు పోతున్నాయి, మునిగిపోతున్న పెట్టుబడి అంతా పోతుంది, ప్రార్థన చేయి, వర్షం ఆగుతుంది, ప్రార్థన చేయి, పంట పండుతుంది, ప్రార్థన చేయి, ఎండ తగ్గుతుంది, స్తోత్రం కలుగును గాక అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ప్రార్థన అంటే ఏదో సామాన్యమైన దీపం వెలిగించినట్టు, కాస్త అత్తకపొర వెలిగించినట్టు, పొద్దుటిపూట లేచి కొంతమంది ఎంత నిష్టగాను పొద్దుటే లేచి తలంటుకుని, తెల్లటి వస్త్రం కట్టుకుని, తెల్లటి చాపేసుకుని, తలుపులన్నీ వేసేసుకుని, స్తోత్రమని మొదలుపెట్టి, హల్లెలూయా మొదలుపెట్టి 3 సార్లు చేతులెత్తి, 4 సార్లు మోకాళ్ళుని, 5 సార్లు సాష్టాంగపడి, ఇలాగ ఒక వైఖరి, నోము వ్రతం మాదిరిగా భక్తి చేసుకుంటూ పోతారు. కానీ దాని వెనకాల వాక్యపు అవగాహన ఉండదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చూశాను, విమర్శించటం లేదు, విచారిస్తున్నాను, విమర్శించటం లేదు, సానుభూతి చూపిస్తున్నాను. అయ్యో వాక్యం ఎరిగిన వారు కూడా ఇలా ఉంటారేంటి? కొంతమంది 24 గంటలు 24/7 అని అనుకోండి, అసలు ఎప్పుడు ఆయన ప్రార్థనలోనే ఉంటాడమ్మా, ఎప్పుడు ఆమె ప్రార్థనలో ఉంటుందమ్మా. ఆమె ప్రార్థన చేస్తే పక్కింటోళ్ళు కూడా తలుపు వేసుకోవాల్సి వస్తుంది. ఈయన ప్రార్థన చేస్తే వీధిలో బస్ స్టాప్లో వాళ్ళు కూడా ఎవరిది కేకలేస్తున్నారు అని అనుకోవాలి. మనలో మనమాట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ 3 గంటలు ప్రార్థనలో పులి, ఆ 3 గంటలు ప్రార్థనలో సింహం, ఆ 3 గంటలు ప్రపంచమంతా కూడా గడగడగడగడగడలు ఆడిపోయి ఇలాంటి హడావిడి. ప్రార్థనలు వచ్చి లేచిన తర్వాత గేటు దగ్గరే మొదలవుతుంది. వణికిపోవటం, భయం, దిగులు, కలవరం, బెంగ, చింత, నిరీక్షణ లేకపోవటం, గురి లేకపోవటం, ఈ బ్రతుకు వ్యర్థం అనుకోవటం. పక్కనే మళ్ళీ ప్రార్థనకు వచ్చేటప్పటికి పులి. ప్రభు అంటాడు, ఏంటి వేషం, ఏంటి వేషం? వేషమే అనాలి మనము. స్తోత్రం కలుగును గాక. ప్రార్థన అంటే దేవునితో సహవాసం, దేవుని సన్నిధిలో సమయం గడపటం. బ్యాటరీ ఛార్జ్ అవుద్ది ప్రార్థనలో, డిశ్చార్జ్ అవ్వదండి. బ్యాటరీ ఛార్జ్ అవుతుంది దేవుని సన్నిధిలో, డిశ్చార్జ్ అవ్వదండి. స్తోత్రం కలుగును గాక. చాలామంది ప్రార్థనలో డిశ్చార్జ్ అయిపోతుంటారు. సంథింగ్ ఈజ్ రాంగ్. స్తోత్రం. మనలో మనమాట ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో గడిపితే ఎక్కడలేని తలపోటు వచ్చేస్తుంది కొంతమందికి. దేవుని సన్నిధిలో 3 గంటలు ప్రార్థన చేస్తే ఆ మన్నాడు ఒళ్ళంతా పులపరమే. మళ్ళీ ఏదో మెటాసినో, ఆసినో, ఈసినో వేసుకోవాలి లోపల. ఏంటమ్మా అంటే 6 గంటలు రాత్రంతా ప్రార్థన చేశాను, వాళ్ళంతా సలుపు, నొప్పులు, మలేరియా కాదు కానీ అలాంటి స్థితి. నేనంటాను సంథింగ్ ఈజ్ రాంగ్. నువ్వు శరీరరీతిగా ప్రార్థన చేసావు, అలసిపోయావు. ఆత్మ సహాయంతో ప్రార్థన చేసావు, అలసట ఉండదు. ఎందుకంటే నువ్వు ఉన్నది దేవుని సన్నిధిలో, నువ్వు మాట్లాడేది దేవునితో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఈ చిన్ని అవగాహనలు మనం కలిగి ఉండకపోతే ఆ తర్వాత ప్రార్థన అయిన తర్వాత మనం చెప్పే సాక్ష్యాలు వింతగా ఉంటాయి. ప్రార్థన చేసి వచ్చాను అంటే ఎక్కడికి, పొలం దున్ని వచ్చాను అన్నట్టుగానా, కొండలెక్కి వచ్చాను అన్నట్టుగానా, ఎడారిలో 3 కిలోమీటర్లు నడిచి వచ్చాను, ఎక్కడ నీటి చుక్క దొరకలేదు అన్నట్టుగానా? ప్రార్థన అంటేనే దేవునితో సహవాసం, ప్రార్థన అంటేనే దేవునితో మాట్లాడటం, ప్రార్థన అంటేనే దేవుని పాదాల దగ్గర, దేవుని కృపా సింహాసనం ముందుకు వెళ్ళిపోవటం. డిశ్చార్జ్ అయిపోయిన బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది. అనారోగ్యంతో ఉన్నటువంటి శరీరానికి ఆరోగ్యం వచ్చి పడుతుంది ప్రార్థన చేస్తే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో చీకటి ఉండదు, దేవుని సన్నిధిలో బలహీనత ఉండదు. యేసువలి మధ్యాహ్నం చెప్తున్నాను, స్తుతించినా, ఆరాధించినా, కీర్తన పాడినా, మనస్ఫూర్తిగా ఆసక్తితో ప్రార్థన చేసినా నీకు జరిగేవి ఈ అద్భుతాలే. ఏలియాకు జరిగాయి, నీకు కూడా జరుగుతాయని చెప్తున్నాడు యాకోబు. ఏలియాకు జరిగాయి, నీకు కూడా జరుగుతాయని చెప్తున్నాడు యేసయ్య. నీకు కూడా జరుగుతాయని చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిరికొడు అయిపోకు. ఒకవేళ పహిల్వాన్ కూడా యథాలాపంగా ఏమరిపాటుగా ఏదో చూస్తుంటేనో, టిఫిన్ చేస్తుంటేనో, చిన్నపిల్లడు సొంత కొడుకు వెనకాల వచ్చి బో అన్నాడు అనుకోండి, రే అనుకుంటాం. తర్వాత చూసి ఒరే నువ్వురా అంటాం. అలాగున్న ఒక సంఘటన జరిగినప్పుడు ఉలిక్కిపాటుగా వస్తే రావచ్చు భయం. అలాగున్న ఏమరుపాటుగా ఉన్నట్టుగా ఆ తర్వాత తమాయించుకోవాలి, ఆ తర్వాత ఆలోచన చేయాలి, ఆ తర్వాత నిలదొక్కోవాలి. నేను ఎక్కడున్నాను, నాలో ఎవరున్నారు, నాతో ఎవరున్నారు, నాకు ఏముంది, అధికారం ఉందా, అధికారం లేదా, శక్తి ఉందా, శక్తి లేదా, నాతో దేవుడు ఉన్నాడా లేదా, నాతో నా మీద యేసుప్రభు రక్తం ఉందా లేదా, నా చుట్టూ దూతలు ఎత్తిపట్టుకోవటానికి దేవుని చేత ఆజ్ఞాపించబడ్డారా లేదా అని చక్క స్కానింగ్ అయిపోయింది అనుకోండి. అప్పుడు పిల్లివైన నువ్వు పులివైపోతావు.
పిల్లివైన నువ్వు పులివైపోతావు. అవునన్న వారు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. అలాగున్న జీవితాన్ని ఈ రోజు నుంచి దేవుడు మలచబోతున్నాడన్న వారు చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటలన్నీ వినుటకు వినసొంపుగా ఉన్నాయని చెప్పుకోవటానికి, మళ్ళీ పాయింట్లుగా రాసుకుని చాలా బాగున్నాయి 10 మందికి ట్రాన్స్ఫర్ చేయడానికి, షేర్ చేయడానికి మాత్రం కాదు. నీవు బలవంతురాలు అవ్వాలి, నువ్వు బలవంతుడు అవ్వాలి, నువ్వు శక్తిని పొందుకోవాలి, నువ్వు అధికారం కలిగిన వాడిగా బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎవరి కొడుకువో చెప్పుకోకసారి. అపోదిచ్చి భయపడతా ఉంటే నీ తండ్రి ఎవరో చెప్పు, నువ్వు ఎవరి కొడుకువో చెప్పు, నీ వెనకాల ఎవరున్నారో చెప్పు. వాడు నీ ఎదురుగా నిలబడితే అప్పుడు దేవునితో చెప్పు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ముగిస్తూ ఒక చిన్న పద్దం, నేను కాదు, అది ఎప్పుడు అబద్ధికుడే కదండి. చిన్న పద్దం, అది వాడి దృష్టిలో చాలా పెద్ద బాణం, అగ్ని బాణం. ఏంట బాణం అంటే, నీ విశ్వాసమా బాబోయ్, నీ విశ్వాసమా, పెద్ద ముసుగేసేసావు, మోకాళ్ళు వేసేసావు, నీది ఒక విశ్వాసమే, ఇలా అంటే భయపడతావు. అలా ఇంత విశ్వాసం నీది, ఆఫ్టర్ ఆల్ నీలో ఇంత విశ్వాసం కూడా లేదు అంటూ కూడా వాడు ఊదరు కొడతాడు చాలా సందర్భాల్లో. ఈ చిన్న విశ్వాసంతో నువ్వేం చేయగలవు? గొప్ప విశ్వాసం కావాలి నీకు, గొప్ప విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం నీలో లేదు. నీకు తెలుసు కదా, నీలో ఉన్నది మిణుకు మిణుకుంటూ ఎప్పుడు ఆరిపోయి దీపాలు ఒక ఇంత విశ్వాసం. ఆ విశ్వాసంతో నువ్వేం చేస్తావు? పెద్ద తగుదనమ్మంటూ మోకరిలేసి ప్రార్థన చేసేస్తావు అంటాడు వాడు. అయితే ఉండొచ్చు, వాడు చెప్పింది నిజమే కావచ్చు, కానీ నా యేసు అన్నాడు. అది ఉంటే ఉండొచ్చు లేఖనంలో. అల్ప విశ్వాసంతో నువ్వేం చేయలేవు అంటే అనుండు చేసే ఒక చోట, మరొక చోట ఆ యేసయ్యే ఇలాగన్నాడు, ఆవగింజంత విశ్వాసంతో పర్వతంతో చూసి మాట్లాడు, అది కనపడకుండా పోతుంది అన్నాడు. నాలో విశ్వాసం కొంచెం ఉన్నా సరే నిన్ను తరిమేసే విశ్వాసం అయిపోతుంది. అది స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయపడినంతసేపు కుక్కపిల్ల కూడా భయపెడుతుంది, పిచ్చుకు కూడా భయపడుతుంది. చివరికి బల్లి, దాని అరుపు విన్నారా? కుక్కలాగే వరగదండి, అదేదో చిన్న అరుపు వస్తుంది, దానికి కూడా భయపడేవాళ్ళు ఉన్నారు. అదేదో పెద్ద భూకంపం వచ్చినట్టుగా. నేనంటాను, నువ్వు భయపడుతూ పోతుంటే ఇంకా భయం వస్తూనే ఉంటుంది. ఆ భయం నువ్వు చోటిస్తూ పోతుంటే అది నువ్వు మళ్ళీ ఆజ్ఞిపోయాల్సిన పని లేదు, అది పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. ఏదైనా మంట పెరగాలంటే దాని మీద నిప్పో ఏదో వెయ్యాలి మంట పెరగటానికి. ఈ భయం ఉంది చూసారా, దానికి ఏం పోయాల్సిన పని లేదు. ఎప్పుడైతే వాడు అగ్నిబాణం వేసి ఆ భయమని నిప్పు లోపల పెట్టాడో ఏం చేస్తుంది చెప్పండి? అది దానికి మనం ఏం ఫోర్స్ ఇవ్వాల్సిన పని లేదు, ఏం ఓదాల్సిన పని లేదు, ఎక్కడికి వెళ్ళిన పని లేదు. ఆ భయం అంతకంతకోదు పర్వతంలాగా అయిపోతుంది. తనకు తాను కానీ ఆ జీవమందులో ఉంటుందనుకుంటాను. ఆ భయంలో విశ్వాసం పెరగాలంటే వాక్యం చదవాలి, ఇంకా ఏవేవో ఉంటాయి. పెరగాలంటే ఇదిగో ఇలాగ ఆరుపుకోవాలి, అలా పెరగాలని. కానీ భయం లోపలికి వచ్చిన తర్వాత దానికి మళ్ళీ ఏం ఫీడ్ చేయాల్సిన పని లేదు. మనం ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకొచ్చి దాన్ని ఎక్కువ చేసుకోవాల్సిన పని లేదు. అది లోపలికి వచ్చిందంటే అది పెరిగిపోతుంది, చాలా పెరిగిపోతుంది, అంతా అయిపోతుంది, పిల్లల్ని పెట్టేస్తుంది అన్నంత మాదిరిగా. అందుకే ప్రభు అంటున్నాడు, భయపడొద్దు అన్నవాడు నీ దేవుడు, అన్నవాడు శక్తిమంతుడు, అన్నవాడు అధికారం కలిగిన వాడు, అన్నవాడు నీ కొరకు రాబోతున్నవాడు, అన్నవాడు నీ తండ్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు చెప్పాడు, వ్యాధికి భయపడొద్దు, రుణాలకు భయపడొద్దు, గాలికి భయపడొద్దు, తుఫాను భయపడొద్దు, సముద్ర పొగుకు భయపడొద్దు, అపవాదికి భయపడొద్దు. ఇంకా చెప్పాలంటే మరణానికి కూడా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మరణమును గెలిచిన వాడను. ఆ ధైర్యం నీలో కూడా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. దీనంతటికి కారణం ఏదో వీధులకు వెళ్ళి అదేదో తెచ్చుకుంటే అది రాదు ఇది రాదట అని కాదండి. ఈ విషయాలన్నీ మనసులో నింపుకొని, ఆత్మలో నింపుకొని, ఆరాధన చేస్తూ, ప్రార్థన చేస్తూ, ఈ సత్యాన్ని ఆత్మలో బాగా ఇమిడిపోయేలాగా చేసుకుని మనం దీనిని ప్రాక్టీస్లో పెట్టాలి. ఇక్కడ నేను బాగా మీకు గాలి కొట్టాను కదండి, గాలి కాదు, బాగా వాక్యాన్ని అందించాను కదండి, వాక్యం గాలి కాదు, వాక్యంలో శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిమ్మల్ని బాగా ప్రోత్సహించారు కదా, చెప్పాల్సిన మాటలు నా చేత ప్రభు మీతో నాతో చెప్పించారు కదా. ఆహా ఓహో అనుకుంటూ అలా బయటకు వెళ్ళిపోయిన వారం దాకా ఆ నిప్పలా కొంచెం తర్వాత మళ్ళీ మామూలుగా నీస్తులు మనం ఉంటాం కాదు. ఈ ప్రయత్నాలు, ఈ వ్యవహారాలు మనం ప్రాక్టీస్లో పెట్టాలి.
అన్నీ ఒకరు చేయలేకపోవచ్చు, ఒక్కటొక్కటగా చేసుకుంటూ పోదాం. నేనంటాను, యేసయ్య నీకు రిజల్ట్ చూపిస్తాడు. నేను కూడా రిజల్ట్ చూపించాను, యేసయ్య నీకు రిజల్ట్ చూపిస్తాడు. అవునా, తండ్రి దగ్గర నుంచి వచ్చేస్తాడా, నాకు రిజల్ట్ చూపిస్తాడా? నేనంటారే, తండ్రి దగ్గర నుంచి రావాల్సిన పని లేదు. ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని ఎద్దు ఉండెను, వాక్యమే దేవుడు ఎండును. నువ్వు మాట్లాడే వాక్యం, నువ్వు ధ్యానం చేసే వాక్యం, నువ్వు ఉపయోగించే వాక్యం నీకు రిజల్ట్ చూపిస్తుంది, నీకు రిజల్ట్ చూపిస్తుంది, నీకు రిజల్ట్ చూపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. సంఘమా, ప్రార్థించుట మానొద్దు, ఆరాధించుట మానొద్దు, స్తుతించుట మానొద్దు, దేవునిని నమ్మటం మానొద్దు, దేవుని మీద ఆనుకోవటం మానొద్దు. చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన, కొంచెం ప్రార్థన, కాస్త బలతో ప్రార్థన, అస్సలు ప్రార్థన మానొద్దు. అపవాది వచ్చి ఇంట్లో తెస్టేస్తాడు. మళ్ళీ ముగిస్తూ చెప్తున్నాను, నువ్వు చాపేసి పాటల పుస్తకం తెచ్చుకుని ఇక చక్కగా మోకరెళ్ళి రెడీ అవుతున్నాం అనుకోండి. ఒక దైవజన్ అంటాడు, ఆ చుట్టుపక్కల దెయ్యాలన్నీ కూడానట దారులు చూసుకుంటాయట. ఇక్కడ మనం ఉండే పరిస్థితి కాదు, ఇక్కడ మనకి ఇక ఖాళీ లేదు, ఇక్కడ మనం ఉండలేము అంటూ ముందే మీటింగ్ పెట్టుకుని మనం చాపేసుకుంటుంటేనే వాళ్ళకి చెమటలు పడతాయి అంట. వాటికి స్తోత్రం కలుగునుగాక. ఒక మాంత్రికుడు దాదాపు పిశాచాల్లో చాలా సీనియర్ పిశాచాన్ని పంపించాడు ఒక వ్యక్తి మీదకి. ఆ వ్యక్తి ఎవరు? క్రైస్తవుడు కదా, క్రైస్తవురాలు. తెల్లవారులు ప్రార్థన చేస్తుంది ఆవిడ. నిజంగా జరిగింది. ఈ దెయ్యాల పని మామూలుగా ఉండదండి. చక్కగా ఉండే కుటుంబాలు, ప్రార్థన చేసుకునే క్రైస్తవులు, పరిశుద్ధంగా ఉండే క్రైస్తవులు, వాక్యానుసారంగా జీవించాలని తప్పించే క్రైస్తవులు, చక్కగా క్రమంగా ప్రభులు ఉండాలని క్రైస్తవులు, సాక్ష్యం కాపాడుకునే క్రైస్తవులు, ప్రభు కోసం చెప్పాలని క్రైస్తవులు, వాళ్ళే టార్గెట్ అపవాదికి. వాడికి పూజారులు ఉంటారు. మనం ఎలాగైతే దేవునికి యాజకులుగా ఉన్నామో వాడికి కూడా పూజారులు ఉంటారు. వాళ్ళ కార్యాలు చేసుకుంటూ పోతారు. అలా పంపించాడు ఒక ఆయన. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు సాయంకాలానికి వచ్చి రిపోర్ట్ ఇవ్వాలి ఈ మాంత్రికునికి, ఆ పిశాచం. డెలివరెన్స్ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు చెప్తారు ఇలాంటి అనుభవాలన్నీ కూడా. 7 రోజులు అయిపోయింది, ఇంకా రాలేదు, రిపోర్ట్ చేయలేదు. నాకు ఏమైంది, ఇంత శక్తి కలిగిన దురాత్మను పంపించాను నేను. మామూలు సెక్షన్ కాదు. ఎన్ని కుటుంబాలను పడగొట్టిందో దెయ్యం, ఎంతమంది దైవజనులు చంపేసిందో ఈ దెయ్యం, చాలా సంఘాలను చీల్చేసింది ఈ దెయ్యం. చాలా ఎక్స్పీరియన్స్డ్. దాన్ని పంపించాడు. ఎందుకంటే ఆవిడ వీధులకు వచ్చి ప్రార్థించడం ప్రారంభిస్తే వీధులు దెయ్యాలన్నీ ఖాళీ అయిపోతున్నాయి, ఇళ్లలో శాపాలన్నీ పోతున్నాయి, ఇళ్లలో కష్టాలన్నీ పోతున్నాయి. వాళ్ళ టార్గెట్ అంతా పోతుంటే ఇక అవన్నీ కూడా మీటింగ్ కట్టుకున్నాయి. ఈ పూజ దగ్గరకు వస్తే ముందు ఆమె లేపేసేయాలి, చంపేసేయండి అంటూ పంపించాడట. 10 రోజుల తర్వాత ఆ దెయ్యం వచ్చింది, కోపంతో వచ్చింది. చూశాడు ఈయన, చెప్పింది చేసావా అంటున్నాడు ఈ పూజారి. ఇది కథ కాదు, నిజంగా జరిగింది. వెంటనే ఆ శక్తి కలిగిన దెయ్యం అందంట మళ్ళా వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏదన్నా చేయమని నాకు ఆజ్ఞాపించేవో నిన్ను లేపేస్తానందంట. అదేంటన్నాడు. ఆమె చుట్టూ అగ్ని. చాలా ప్రయత్నం చేశాను. మొత్తం ఎవరెవరిని ఎలా పడగొట్టానో, ఎలా చెడగొట్టానో, ఎలా చెదరగొట్టానో, ఎన్ని సంఘాలు, ఎన్ని ఆలయాలు, ఎన్ని క్రైస్తవ కుటుంబాలను నామరూపాలు లేకుండా చేసేసాను. అలాంటిది ఆవిడ ఒక్కతి, ఇంట్లో ఎవరు లేరు, ఒక్కతి. ఆఫ్టర్ ఆల్ ఎంతసేపు అనుకుంటే వెళ్ళాను. అమ్మో, 7 రోజులు ఏం చేయలేకపోయాను. ఆమె అగ్ని, ఆమె చుట్టూ కాదు, ఆకాశం నుంచి కిందికి, కింది నుంచి ఆకాశం మీదకి, చుట్టూ అగ్ని. అంటే ఏం చేస్తుంది ఆవిడ? ప్రార్థన. సంఘమా, మనం తక్కువ అంచనా వేయొద్దు. సరదా ప్రార్థన కూడా వద్దు. ఆ శక్తితో, విశ్వాసంతో తండ్రి సన్నిధిలో 5-10 నిమిషాలు ఆ శక్తితో, విశ్వాసంతో గడుపుదాం. దేవుని కార్యాలు కళ్ళారా చూద్దాం. మన ఇంట్లో చూద్దాం, మన బంధువుల మధ్య చూద్దాం, మన స్నేహితుల మధ్య చూద్దాం, చూసి తీరుతాం. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.